ఓకే మాస్టర్స్, మీ దివ్యనేతతో మీ రూమ్ అంతా కాంతిగా మారింది మాస్టర్స్. మీ ఏరియా అంతా కాంతిగా మారింది మాస్టర్స్. ఎస్, మీ డిస్ట్రిక్ట్ మొత్తం కాంతిగా స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మీ దివ్యనేతతో మీ డిస్ట్రిక్ట్ మొత్తం కాల్ స్ప్రెడ్ చేయండి. అలాగనే మీ స్టేట్ కానీ కంట్రీ కానీ మొత్తం కాంతి నింపండి మాస్టర్స్. మీ కంట్రీ మొత్తం బంగారు కంట్రీగా మారినట్టు విజువలైజ్ చేస్తుండండి. మీ స్టేట్ అంతా బంగారు కాంతిగా మారినట్టు విజువలైజ్ చేస్తుండండి. మీ డిస్ట్రిక్ట్ అంతా గోల్డెన్ కాంతిగా మారినట్టు విజువలైజ్ చేస్తుండండి. మీ ఏరియా మొత్తం, మీ ఇల్లు మొత్తం మాస్టర్స్. ఓకే, భూమి అంతా కాన్స్పెక్ట్ చేయండి మాస్టర్స్. అన్ని దేశాల్లో అన్ని కాన్స్పెక్ట్ చేయండి, అన్ని రాష్ట్రాల్లో. ఓకే మాస్టర్స్, ఇంకా మీరు ఇంకా పైకి వెళ్తారా మాస్టర్స్? ఆకాశం భూమి మధ్య ఉన్నారు. ఆకాశం భూమి మొత్తం కూడా ఆ మొత్తం స్పేస్ అంతా బంగారు కాంతి నింపండి. చుట్టూ వేసి వస్తున్న గాలి, ఆ గాలి మొత్తం కాంతి ఎయిర్ నింపండి మాస్టర్స్. గోల్డెన్ కాంతి ఎయిర్, ఆ స్పేస్ మొత్తం గోల్డెన్ స్పేస్. ఆకాశం టచ్ చేయండి మాస్టర్స్. ఇప్పుడు ఆకాశం దగ్గర వెళ్ళారు, స్కై దాకా వెళ్ళారు. ఆ స్కై మొత్తం మీ దివ్యనేతతో కాన్స్పెక్ట్ చేయండి. స్కై అంతా గోల్డెన్ స్కైగా మారాలి మాస్టర్స్. ఎస్, గోల్డెన్ స్కై, గోల్డెన్ స్కై. ఎస్, ఇంకా పైకెత్తారా మాస్టర్స్? ఎస్, అక్కడ అనేక లోకాలు ఉన్నాయి మాస్టర్స్. అనేక లోకాలు మొత్తం కూడా బంగారు కాంతితో నింపండి మాస్టర్స్. మీ దీవెనతో కాన్స్పెక్ట్ చేస్తుండండి. ఎస్, కాంతి విస్ఫోటం, కాంతి విస్ఫోటం. ఎస్, కాంతి అని ఒక ఫైర్ లాగా స్ప్రెడ్ అవుతున్న ఫీల్ అవుతున్న మాస్టర్స్. మీ దివ్యనేత నుండి కాంతి అని ఒక ఫైర్ లాగా. ఎస్, ఎస్, అనేక గ్యాలక్సీస్ ఉన్నాయి మాస్టర్స్. అనేక యూనివర్సల్స్ ఉన్నాయి. అవన్నీ కాంతికమైన ఫీల్ కానీ మిల్కీ వేస్. ఓకే మాస్టర్స్, అక్కడ సకల దేవుళ్ళు దేవతలు మాస్టర్స్, వాళ్ళకి అందరూ కాన్స్పెక్ట్ చేయండి. జీసస్ మాస్టర్, కృష్ణ మాస్టర్, బుద్ధ మాస్టర్, శివ మాస్టర్, వెంకటేశ్వర మాస్టర్, లలిత మాస్టర్, పార్వతి మాస్టర్, సరస్వతి మాస్టర్, వినాయక మాస్టర్, హనుమాన్ మాస్టర్, ఆల్ మాస్టర్స్ ఆర్ దేర్. యా, ఆల్ డివోటీస్ ఆర్ దేర్. వాళ్ళందరూ బంగారు కాంతి నింపండి మాస్టర్స్. దేవుడా నాకేమిస్తావు దేవుడా, దేవుడా అది ఇది ఇది. ఓ గుళ్ళు తిరుగుతూ గోపురాలు తిరుక్కుంటూ కొబ్బరికాయ కొట్టుకుంటూ దీపం పెడతారు. ఏమొస్తుంది? ఏం రాదు.
ముందు భగవంతుడు నువ్వేం చేయాలో అది కావాలి. నువ్వు నాకేం చేస్తున్నావు బాబు, నువ్వు నాకు చేస్తే నేను నీకు చేస్తాను అని చెప్తాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడు కాన్సన్ట్రేట్ చేయండి. అమ్మా నేను భగవంతుడు కాన్సన్ట్రేట్ అంత అయినావు అంటే ఎస్ అయినావు. ఎస్ యు క్యాన్. నువ్వు ఎవరు నీకు తెలియదు, బస్ట్ వాళ్ళకి తెలుసు. అందుకోసం వాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారు మాస్టర్స్. ఎస్ కాన్సన్ట్రేట్ చేయండి. మీ యొక్క దివ్యత మీ హృదయం నుండి వాళ్ళకు కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్స్. అందరు కాంతికి మారిపోవాలి. ఆల్ డివైడర్స్ బికమ్ గోల్డెన్ కాంతి మాస్టర్స్. వాళ్ళందరూ బంగారు కాంతికి మారిపోతున్నారు. కాంతిగా మారిపోతున్నారు. కాంతిగా మరి ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉన్నారు మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తున్నా మాస్టర్స్. ఎస్ వండర్ఫుల్, ఎక్సలెంట్ మాస్టర్స్. ఎస్ అసలు మాస్టర్స్ కాన్సన్ట్రేట్ చేయండి. ఇటు పక్కన అసలు మాస్టర్స్ అందరు కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్స్. ఎందరో యోగులు, ఋషులు, సప్తఋషులు, సిద్ధపురుషులు, అఘోర మాస్టర్స్ ఉన్నారు మాస్టర్స్. వాళ్ళందరికీ దివ్య కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్స్. మీ దివ్య నేతృత్వం మీ హృదయం నుండి కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్స్. మీ హృదయం నుండి వెళ్తున్న కాంతి మొత్తం కూడా వాళ్ళ కాంతికి మారిపోవాలి మాస్టర్స్. వాళ్ళందరూ బంగారు కాంతికి మారిపోతున్నారు మాస్టర్స్. ఆల్ అసెండెంట్ మాస్టర్స్ గోల్డెన్ అసెండెంట్ మాస్టర్స్. ఎస్ రైట్. వాళ్ళందరూ బంగారు కాంతికి మరి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పుకుంటూ వెళ్తున్నారు మాస్టర్స్. ఎస్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, సేమ్ టు యూ అని చెప్తారండి మాస్టర్స్. రైట్. నక్షత్రంలో మాస్టర్ కాన్సన్ట్రేట్ చేయండి పక్కన. సో ఎందరో మహానుభావులు, ఆర్క్టూరియన్స్, ఏలియన్స్, సీరియన్స్, నైజరియన్స్, పైడియన్స్, వైగన్స్, ఏంజల్స్, ఆర్కేంజల్స్, గరంజల్స్ ఉన్నారు మాస్టర్స్. సో అందరూ కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్స్. Archangel Michael, Archangel Gabriel, Archangel Jericho, Archangel Ariel, Alan Masters, and Mediterranean Masters, Mary Master. Yes, under Conspiracy Masters, Bangar Kantik Marley. All angels are golden angels. Yes, నీ యొక్క దివ్యనేతతో నీ యొక్క హృదయం నుండి కాన్స్పిరేట్ చేస్తున్న మాస్టర్స్. మీ యొక్క కాంతి మొత్తం కూడా వాళ్ళకి స్ప్రెడ్ అయ్యి వాళ్ళు బంగారు కాంతికి మారిపోతున్నారు మాస్టర్స్. పక్షి మాస్టర్స్, బర్డ్స్ మాస్టర్స్, యానిమల్స్ మాస్టర్స్, ఏంజల్ మాస్టర్స్, ఆల్ మాస్టర్స్ become golden కాంతి మాస్టర్స్. రైట్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్ చెప్తున్నా మాస్టర్స్. మీకు థ్యాంక్ యూ, ఐ లవ్ యూ టు సేమ్ టు యూ అని చెప్పండి. బాయ్. రైట్, భూమికి వచ్చారు మాస్టర్స్. ఎస్, భూమి పైన మొత్తం కూడా కాన్స్పిరేట్ చేయండి మాస్టర్స్. ఇందాక మీ ఏరియా, ఓకే, రాష్ట్రం, దేశం అన్ని మొత్తం దేశం అన్ని భూమి పైన ఉన్న అన్ని దేశాలు కాన్స్పిరేట్ చేయండి మాస్టర్స్. భూమి పైన అన్ని ల్యాండ్ మొత్తం బంగారు ల్యాండ్ గా మారిపోవాలి మాస్టర్స్. భూమి అంతా బంగారు భూమికి మారిపోవాలి. ఎస్ మాస్టర్స్, మీ పైన చూస్తే భూమి గుట్టలతోటి, మౌంటైన్స్ తోటి, ఓకే, సముద్రం వాటర్ తోటి, చెట్లతోటి, అలాగనే భూమితో ఉండేది మాస్టర్స్. ముందుగా భూమి అంతా కాన్స్పిరేట్ చేయండి. ల్యాండ్ మొత్తం బంగారు ల్యాండ్, గోల్డెన్ ల్యాండ్. ఎస్, ఎప్పుడైతే ల్యాండ్ స్ప్రెడ్ చేస్తామో ఆటోమేటిక్ గా మన యొక్క దేశాలు, రాష్ట్రాలు, అన్ని ఏరియా మొత్తం కూడా బంగారు కాంతికి మారిపోతాం మాస్టర్స్. రైట్, ఇప్పుడు మౌంటైన్స్ కాన్స్పిరేట్ చేయండి. అన్ని పర్వతాలు కాన్స్పిరేట్ చేయండి మాస్టర్స్. అన్ని పర్వతాలు గోల్డెన్ పర్వతం మాస్టర్స్.
ప్రతి గుట్ట బంగారు గుట్టిగా మారిపోవాలి మాస్టర్స్. గోల్డెన్ స్టోన్స్, గోల్డెన్ మౌంటైన్స్. ఎస్, కాంతి విస్ఫోటం. ఇప్పుడు బంగారం, ఎస్ మాస్టర్, బంగారం షాప్కి వెళ్తే ఆయన ఒక ఫైర్ పెడతారు, మంట, అట్లా మంట వెళ్ళి ఆ బంగారం మొత్తం వేడెక్కుతుంది. చూసారా మాస్టర్స్? ఎస్, ఎప్పుడైతే వేడెక్కుతుందో దాని షేప్ మారిపోతుంది. సో అలాగనే మీరు పంపే స్ప్రెడ్ అంతా కాంతికి మొత్తం కూడా ఎస్ ప్రతి అట్లా వెళ్ళిపోవాలి మాస్టర్స్, అంత కాంతికి మారిపోవాలి. కాంతి అండ్ ఫైర్ అక్కడ వెళ్ళిపోయి కాంతికి మారిపోవాలి మాస్టర్స్. ప్రతి గుట్ట బంగారు గుట్టిగా మారిపోవాలి, బంగారంతో కరిగిపోవాలా, లావా లాగా, గోల్డెన్ లావా, గోల్డెన్ లావా. కాన్స్పిరేషన్ మాస్టర్స్ లావాకి మొత్తం అలాగే భూమి లోపల ఉన్న బంగారం కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, క్రిస్టల్ కానీ, ఐరన్ కానీ, ఓకే మాస్టర్స్, అన్ని ఖనిజాలు మొత్తం కాన్స్పిరేట్ చేయండి. కోల్, బొగ్గు కానీ, ఎస్ మాస్టర్స్, అన్ని కాంతిగా మారాలి మాస్టర్స్. గోల్డెన్ క్రిస్టల్, గోల్డెన్ కోల్, గోల్డెన్ స్టోన్స్, గోల్డెన్ గోల్డ్. ఎస్, కాంతి, కాంతి విస్ఫోటం, గోల్డెన్ సిల్వర్, గోల్డెన్ ఐరన్. ఎస్, గోల్డెన్ ఐరన్స్. ఓకే మాస్టర్స్, రైట్. సముద్రంతో కాన్స్పిరేట్ చేయండి. సముద్రంలో జీవరాశులన్నీ కాంతిగా మారిపోవాలి మాస్టర్స్. అన్ని సముద్రాలు కాంతిగా మారిపోవాలి. సముద్రంలో జీవరాశులన్నీ కాంతిగా మారాలి మాస్టర్స్. గోల్డెన్ ఓషన్స్, ఆల్ ఓషన్స్, గోల్డెన్ ఓషన్స్. అన్ని సముద్రాలు బంగారు సముద్రం ఫీల్ అవుతున్నారని విజువలైజ్ చేస్తుండండి. ఎస్, అందులో అన్ని కూడా బంగారు కాంతి మాత్రం. డాల్ఫిన్స్, గోల్డెన్ డాల్ఫిన్స్, ఫిష్, జెల్లీ ఫిష్, గోల్డెన్ ఫిష్, ఆక్టోపస్, గోల్డెన్ ఆక్టోపస్. ఎస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్ ఫిషెస్, గోల్డెన్ ఫిషెస్. మాట ఫీల్ కానీ ఒక చేప పొడుగు ముక్కు ఉన్నది, ఒక చేప పుట్టి ముక్కు ఉన్నది, ఒక చేప పొడుగున్నది, ఒక చేప పుట్టిన, ఒక ఫిష్ వైట్ కలర్, ఒక ఫిష్ బ్లాక్ కలర్. ఎస్, రంగురంగుల ఫిష్లు ఉన్నాయి. పింక్ ఫిష్, గ్రీన్ ఫిష్, ఆరెంజ్ ఫిష్, వైట్ కలర్ ఫిష్, డాట్స్ ఫిష్, గోల్డెన్ ఫిషెస్, ఆల్ గోల్డెన్. కాన్స్పిరేట్ జెమసస్, గోల్డెన్ ఫిషెస్, గోల్డెన్ ఫిషెస్. ఎస్, రైట్. అలాగనే భూమిపై ఉన్న అన్ని చెట్లు కాన్స్పిరేట్ మాస్టర్స్. అన్ని వృక్షాలు బంగారు వృక్షాలుగా మారిపోవాలి. పచ్చని పంట, బంగారు పంట. ఎస్, ఫ్లవర్స్, గోల్డెన్ ఫ్లవర్స్ గా మారుతున్నారు మాస్టర్స్.
any vegetables, any fruits, all types of trees, golden trees, golden vegetables, golden fruits. Visualize it, masters. Visualize చేయాలి, ఊహించుకోవాలి మాస్టర్స్. ఊహాశక్తికి లేకపోతే వేస్ట్ ఇక్కడ కాన్సెప్ట్ చేయడం అనేది. ఓకే మాస్టర్స్, అలాగే అన్ని పక్షులు క్రిమికీటక కాన్సెప్ట్. ఫస్ట్ క్రిమికీటకాలు. అన్ని క్రిమికీటకాలు బంగారు కాంతిగా మారాలి మాస్టర్స్. ఎస్, అలాగనే అన్ని పక్షి కాన్సెప్ట్ మాస్టర్స్. గోల్డెన్ బర్డ్స్, పక్షులు బంగారు పక్షులు. ఆకాశంలో పొంగల్ అలా వైట్ కలర్ వెళ్ళిపోతున్నాయని గోల్డెన్ కాంతికి మారుతుందిగా. గోల్డెన్ క్రెయిన్స్, కొంగలు బంగారు కొంగలుగా ఫీల్ అవుతున్నాయి మాస్టర్స్. ఓకే, అన్ని యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్, పెంపుడు జంతువులు మొత్తం కూడా బంగారు జంతువులుగా మాత్రం విజువలైజ్ చేస్తున్నాడు మాస్టర్స్. ఎస్ మాస్టర్స్, అలాగనే అడవి జంతువులు బంగారు కాంతిగా మారుతున్నాడు స్పెషల్ మాస్టర్స్. ఓకే రైట్, భూమిపైన ఉన్న మానవులు అందరు కాన్సెప్ట్ చేయండి మాస్టర్స్. ఆ వృద్ధాత్మలో కాన్సెప్ట్ చేయండి. ఎస్ మాస్టర్స్, అవరికి ఉండండి. యంగ్ ఆత్మలకు, టీనేజ్ ఆత్మలకు కాన్సెప్ట్ చేయండి మాస్టర్స్. ఇప్పుడు పుట్టిన బేబీస్ కాన్సెప్ట్ చేయండి మాస్టర్స్. తల్లి గర్భంలో ఉన్న బేబీస్ కాన్సెప్ట్ చేయండి.
ఓకే మాస్టర్స్. మొత్తం అందరు బంగారు కాంతిగా మారినట్టుగా విజువలైజ్ చేస్తున్నాను మాస్టర్స్. రైట్. చాలా మంది భూమి పైన వ్యవసాయం చేస్తారు మాస్టర్స్. ఆ వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా ఆ పెస్టిసైడ్స్ వేస్తుంటారు మాస్టర్స్. సో ఆ పెస్టిసైడ్స్ వేయకుండా ఆ భూమి అంతా కాల్చిపెట్టారు మాస్టర్స్. వ్యవసాయం చేసే వాళ్ళందరూ నాటు పోసే వాళ్ళందరూ కాంతిగా మారాలి. నాటు పోసే టైం ఆ పడి పంట మొత్తం బంగారు కాంతిగా మారని చెప్పి స్ప్రెడ్ చేయాలి మాస్టర్స్. ఎస్. ఆ పంటలో ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఒక మాస్టర్స్ యూరియా కానీ స్ప్రేలు కానీ అవన్నీ చల్లకుండా అందరికి వాటికి అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి మాస్టర్స్. అంత బంగారు పంటగా వస్తున్నట్టుగా ఎస్. ఎటువంటి అది కాకుండా మాస్టర్ స్పైల్ కాకుండా వేస్ట్ కాకుండా ఎస్. భూమి అంతా బంగారు కాంతిగా మారి మాస్టర్స్. భూమి పైన ఆ చెట్లు అన్నీ అవి ఆ పంట మొత్తం ఏం చక్కగా వస్తుంది మాస్టర్స్. పచ్చని పంటగా వస్తుంది మాస్టర్స్. ఆ వరి పంటలో మొత్తం గోల్డెన్ పిరమిడ్ లేని మాస్టర్స్. గోల్డెన్ పిరమిడ్స్ అగ్రికల్చర్ లో భూమి పైన ఉన్న అగ్రికల్చర్ అన్న పైన హాస్టల్ గా గోల్డెన్ పిరమిడ్స్ రావాలని చెప్పి ట్రాన్స్ఫర్ చేయాలి మాస్టర్స్. ఆ పంట మొత్తం కూడా పచ్చనిగా ఎటువంటి స్పైల్ కాకుండా పురుగు రాకుండా మాస్టర్స్ చాలా చక్కగా అంత పంట అయిపోతుంది, బంగారు పంట అయిపోతుంది మాస్టర్స్. సో రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా చక్కటి పంట వచ్చింది, చాలా ఆనందంగా ఉన్నారు మాస్టర్స్. సో వాళ్ళందరూ కూడా అక్కడ అగ్రికల్చర్ మొత్తం కూడా పిరమిడ్ కడుతున్నారు. ఎస్. పొలం మధ్యలో పిరమిడ్ కడుతున్నట్టు విలేజ్ చేయండి మాస్టర్స్. వాళ్ళందరూ పిరమిడ్ కట్టి అక్కడ అందరూ కలిసి అందరు రైతులు కూడా ధ్యానం చేస్తున్నట్టు విజువలైజ్ చేయండి. అంటే వాళ్ళు సత్యం చేసుకున్నారు, ఒక పిరమిడ్ పెడితే ఎస్ ఇంకా ఈ పంట మంచిగా వస్తుంది, ఇంకా పిరమిడ్ కడితే ఇంకెంత ఎంత బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఆ పొలం మధ్యలో పిరమిడ్ కడుతున్నారు మాస్టర్స్. ఆ పిరమిడ్ గోల్డెన్ పిరమిడ్ గా విజువలైజ్ చేయండి. గోల్డెన్ పిరమిడ్ లో కూర్చొని అందరు రైతులు కూర్చొని ధ్యానం చేస్తున్న విజువలైజ్ చేయండి మాస్టర్స్. ఎస్. అక్కడ వాళ్ళ ధ్యానం చేస్తుంటే వాళ్ళంతా చుట్టూ కూడా ఎనర్జీ స్ప్రెడ్ అవుతున్నట్టుగా, కాంతి స్ప్రెడ్ అవుతున్నట్టుగా, ఆ పొలం మొత్తం కూడా కాంతిగా మారుతున్నట్టుగా, అగ్రికల్చర్ మొత్తం గోల్డెన్ కాంతిగా మారుతున్న విజువలైజ్ చేస్తుంది మాస్టర్స్. ఎస్. వాళ్ళు పండించే పంటలు ఏదైతే వ్యవసాయం, పత్తి కావచ్చు, ఓకే మాస్టర్స్, రైస్ కావచ్చు, వీట్ కావచ్చు, షుగర్ కేన్ కావచ్చు, అండ్ కాటన్ కావచ్చు మాస్టర్స్, అండ్ దిస్ వన్ ఎస్ వెజిటేబుల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా మంచి చక్కనిగా వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు మాస్టర్స్. చెట్టు నిండా వండర్ఫుల్ వెజిటేబుల్స్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నాండి. చెట్టు నిండా బెండకాయలు వచ్చినట్టుగా, లేడీస్ ఫింగర్ వచ్చినట్టుగా, ఆ చెట్ల నిండా కూడా టమాటాలు ఫుల్గా వచ్చినట్టుగా, మిర్చి ఫుల్గా వచ్చినట్టుగా,
వెజిటేబుల్ సారీ బ్రింజాల్, ఓకే, వంకాయ మొత్తం పొడుగు వంకలు కానీ తెల్లటి వంకలు కానీ చిట్టి వండర్ఫుల్ షైనింగ్ ఎక్సలెంట్. అసలు తెల్లటి వంకలు ఎలా ఉంటాయి అంటే వండర్ఫుల్ ఉంటాయి మాస్టర్స్. తెల్లగా పచ్చ గ్రీన్ కలర్ గా షైనింగ్ ఉంటాయి. సో వండర్ఫుల్ అనిపిస్తాయి. సో ఆ సోరకాయ కానీ వండర్ఫుల్గా వచ్చినట్టుగా, బీరకాయ కానీ మాస్టర్స్, ఆకుకూరలు పాలకూర కానీ తోటకూర కానీ, ఎస్, చుక్కకూర కానీ, ఓకే మాస్టర్స్. ఎస్, కొత్తిమీర కానీ, మెంతి కానీ, పుదీనా కానీ, ఉల్లాకు, ఓకే మాస్టర్స్. అవన్నీ చాలా చక్కగా వచ్చింది మాస్టర్స్. పంట వండర్ఫుల్గా వచ్చింది మాస్టర్స్. సో రైతు చాలా హ్యాపీగా ఉన్నారు, అక్కడ చాలా ఆనందంగా ఉన్నారు మాస్టర్స్. ఎస్, అలాగే ఫ్రూట్స్, బత్తాయి పండించే వాళ్ళు కానీ, ఆపిల్స్ పండించేవారు కానీ, ప్రొమగ్రెనేట్స్ దానిమ్మ పండించే వాళ్ళు కానీ, ఆరెంజ్ పండించే వాళ్ళు కానీ, అలాగనే కోకోనట్స్ పండించేవారు కానీ, బనానా, మ్యాంగో, సీతాఫల్, గోవా అంటే జామ కానీ, ఎస్ జామకాయలు కానీ, ఎస్ అన్ని పెద్దగా గ్రీన్ కలర్ గా, ఎస్ వండర్ఫుల్ గా వచ్చినట్టు ఫీలింగ్ అయింది మాస్టర్స్. ఎస్, అవన్నీ బంగారు కాంతి స్ప్రెడ్ చేయండి. సో రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు మాస్టర్స్. చాలా అందంగా వాళ్ళు పండించినందుకు చాలా హ్యాపీగా ఉన్నారు మాస్టర్స్. కర్బూజా కానీ, వాటర్ మిలన్ కానీ, ఎస్ చాలా చక్కగా వచ్చినాయి మాస్టర్స్. ఎస్, పనస పండు కానీ మాస్టర్స్, వండర్ఫుల్, చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళకి తీసుకెళ్ళి హ్యాపీగా వాళ్ళు అమ్ముకుంటున్నారు మాస్టర్స్, సేల్ చేస్తున్నారు. సో ఆ వెజిటేబుల్ మార్కెట్ లో వెజిటేబుల్స్ అన్నం వేస్తున్న మాస్టర్స్, వాళ్ళు అనుకున్న ధరగా వచ్చేస్తున్న ఫీల్ అవుతున్నారు మాస్టర్స్. అలాగనే ఫ్రూట్స్ కూడా ఓకే, అలా పత్తి, కాటన్ కానీ, వీటి కానీ, షుగర్ కేన్ కానీ, మీజ్ కంకి, ఎస్ కంకి కానీ మాస్టర్స్, మీజ్ చాలా చక్కగా చాలా హ్యాపీ మాస్టర్స్. అలాగే ఆ పప్పులు సంబంధించినవి కూడా పల్లీలు కానీ, ఎస్ మాస్టర్స్, క్యారెట్, బీట్రూట్ కానీ, వండర్ఫుల్ ఎక్సలెంట్ పంట వచ్చింది మాస్టర్స్. చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు మాస్టర్స్. వాళ్ళకి అర్థం కాలేదు, ఎన్ని రోజులు మందు చల్లిన వల్ల వాళ్ళకి పంట సరిగా లేదు. చాలా దుఃఖంగా అయిపోయారు మాస్టర్స్, చాలా లాస్ అయిపోయారు. అనుకున్న రేట్ రాకపోయేది. బట్ ఎప్పుడైతే వాళ్ళు ధ్యానం చేస్తున్నారో ఆ ధ్యాన శక్తి ద్వారా అక్కడ మొత్తం కూడా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల, ఎస్ ఆ శక్తి ద్వారా ఆ పంట పంచుకొచ్చింది మాస్టర్స్. వాళ్ళు అనుకున్న కదా అంతకన్నా ఎక్కువ వచ్చిన పంటలు అలాగనే అనుకున్న విధంగా అమ్ముడుపోవడం జరిగింది మాస్టర్స్, సేల్ జరిగినాయి. సో డబ్బులకు వాళ్ళకి అనుకున్న విధంగా అంతకన్నా ఎక్కువ వచ్చినాయి మాస్టర్స్. చాలా హ్యాపీగా ఉన్నారు మాస్టర్స్. సో వాళ్ళు ఇంకా ధ్యానం చేయాలని చెప్పి వాళ్ళు అనుకోవాలి. అందరూ గ్రామాల్లో అందరూ ఊర్లో అందరూ కూడా చర్చించాలి మాస్టర్స్. గ్రామ పంచాయతీ పెట్టారు, అక్కడ గ్రామ పెద్ద మనుషులందరూ కూర్చున్నారు అక్కడ రౌండ్ గా. సో వాళ్ళందరూ చర్చిస్తున్నారు. ఎస్, ఎవరైతే రైతులు ధ్యానం చేస్తున్నారో పిరిమిడి కట్టిన వాళ్ళు చెప్తున్నారు అక్కడ, మేము ఇట్లా పిరిమిడి కట్టాము, సో అక్కడ పంట బాగా వచ్చింది. ఆ పిరిమిడి వల్ల మాకు ఇక్కడ మేము ధ్యానం చేసి ఆ శక్తి ద్వారా పంట బాగా వచ్చింది. మేము ఏ మందులు వాడలేదు, ఏ పెస్టిసైడ్ మందులు లేదు, ఏ స్ప్రే కొట్టలేదు, మా పంట బాగా వచ్చింది, ఏ పురుగు రాలేదు, చాలా చక్కగా వచ్చింది, మాకు అనుకున్న లాభం వచ్చింది, ఎక్కువ వచ్చింది అని చెప్పి. సో మీరు అందరూ కూడా మీ పొలాల్లో పిరిమిడ్ వేయాలి, అందరం కలిసి ధ్యానం చేయాలని చెప్పి అందరు చెప్తున్నారు మాస్టర్స్. సో గ్రామ పంచాయతీ అందరిలో ఊర్లో అందరూ కూడా చర్చిస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు మాస్టర్స్. ప్రతి ఊర్లో, ప్రతి విలేజ్ లో, ప్రతి డిస్ట్రిక్ట్ లో, ప్రతి విలేజ్ లో అందరు కలిసి కట్టి రైతులందరూ కూడా ఏకమై, ఎస్ వాళ్ళందరూ కూడా ధ్యానంగా మారిపోతున్నారు మాస్టర్స్. ఎస్, వాళ్ళందరూ ధ్యానంగా మరి పిరిమిడి కడుతున్నారు మాస్టర్స్. పిరిమిడి కట్టి మొత్తం కూడా ఎస్ వ్యవసాయ చాలా చక్కగా వస్తుంది. ఇందాక వచ్చినట్టుగా జస్ట్ విజువలైజ్ మాస్టర్స్ అంతా కాన్సన్ట్రేట్ చేయండి, ఆ రైతులకు కాన్సన్ట్రేట్ చేయండి, ఆ గ్రామ పంచాయతీలో ఉన్న అందరికి కాన్సన్ట్రేట్ చేయండి. వాళ్ళందరూ ధ్యానం చేస్తున్నారు, ధ్యానం చేసినట్టుగా కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్స్. వాళ్ళందరూ పిరిమిడ్ కడుతున్నట్టు కాన్సన్ట్రేట్ చేయండి.
ఎస్ ఆ పంట మొత్తం కాన్సన్ట్రేట్ చేయండి. వాళ్ళకి వచ్చిన లాభం ద్వారా ఎస్ ఆ డబ్బులు వచ్చిన డబ్బులకు మొత్తం కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్స్. ఎక్సలెంట్. ఓకే మాస్టర్స్. అలాగనే ఈ కావు కానీ బఫెలో కానీ ఎస్ వాళ్ళందరూ ఏవైతే పెంచుతున్నారో పోషిస్తున్నారో సో వాటికి చాలా చక్కగా పాలు వచ్చినట్టుగా వాళ్ళు పాలు వచ్చిన పాలు అమ్మినట్టుగా వాళ్ళకి వచ్చిన లాభం వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టుగా జస్ట్ చేయండి మాస్టర్స్. సో ఆవులు కానీ బర్రెలు కానీ పెంచే వాళ్ళందరూ కూడా రైతులు వాళ్ళందరూ కూడా ధ్యానం చేయాలి. ఎస్ అక్కడ ఒక పిరమిడ్ కట్టాలి. ఆ పిరమిడ్ శక్తి ద్వారా ఎస్ ఆవుల బర్రెలకు మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి అవి మంచి చక్కగా ఎస్ కాంతిగా మారి చక్కని పాలు ఇస్తున్నట్టుగా ఫీల్ చేస్తున్న మాస్టర్స్. వాళ్ళు అనుకున్న అందుకని ఎక్కువనే పాలు వస్తున్నట్టుగా ఫీల్ మాస్టర్స్. వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టుగా సో వాళ్ళ పాలు మొత్తం స్ప్రెడ్ చేస్తున్నట్టుగా అంటే అమ్ముకున్నట్టుగా సేల్ చేస్తున్నట్టుగా చాలా హ్యాపీగా ఉన్నట్టుగా ఓకే మాస్టర్ కాన్సన్ట్రేట్ చేస్తుందండి. ఒక పిక్చర్ క్రియేట్ చేసి విజువలైజ్ చేస్తున్నాను మాస్టర్స్. ఎస్ ఆవులు బర్ల పైన పిరమిడ్ వేసిన ఫీల్కి విజువలైజ్ చేయండి. పెద్ద పిరమిడ్ మెగా పిరమిడ్ లాంటిది అంతే. మరి ఆవులకు మనకు మెగా పిరమిడ్ కాదు, వాటికి మెగా పిరమిడ్ ఉండాలి. ఆ మెగా పిరమిడ్ మొత్తం కూడా ఆవులు బర్రెలు ఉండాలి మాస్టర్స్. కౌ బఫెలోస్ ఉండాలి. జస్ట్ పిక్చర్ ఇట్. లేదా ఒక పిరమిడ్ మెగా పిరమిడ్ మొత్తం బఫెలోస్ ఉన్నట్టుగా ఒక మెగా పిరమిడ్ మొత్తం కూడా ఆవులు ఉన్నట్టుగా విజువలైజ్ ఇట్. వాటి కోసం స్పెషల్ గా గోల్డెన్ కాంతి పిరమిడ్, గోల్డెన్ మెగా పిరమిడ్. ఎస్ ఆవులు బర్రెలు మొత్తం కూడా అవన్నీ కాంతిగా మారుతున్న ఫీల్ కానీ మాస్టర్స్. ఆ కౌ బఫెలోస్ గోల్డెన్ కౌస్, గోల్డెన్ బఫెలోస్. ఎస్ ఈ రైతులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే పోషిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ మెగా పిరమిడ్ చుట్టూ కూడా అంటే బార్డర్ లో కూర్చున్నారు. అందరు రౌండ్ సర్కిల్ గా కూర్చున్నారు. పిరమిడ్ మెగా పిరమిడ్ రౌండ్ సర్కిల్ గా ఆ బార్డర్ లో చివరి భాగంలో అందరు రౌండ్ అటు పక్కన ఇటు పక్కన అందరూ కూర్చుని అక్కడ ధ్యానం చేసిన మాస్టర్స్. వాళ్ళు ధ్యానం చేసి శక్తి నింపుతున్నారు. ఇంకా కాంతిగా అవుతున్న మాస్టర్స్. సో ఆ పిరమిడ్ మొత్తం కూడా ఇంకా బంగారు కాంతికి మారిపోతున్న మాస్టర్స్. ఆవుల బలు కూడా ఇంకా శక్తివంతంగా కాంతివంతంగా అయిపోతున్నాయి మాస్టర్స్. సో వాళ్ళకి కావాల్సిన పాలు చాలా చక్కగా వస్తున్నాయి. ఇంకా అద్భుతమైన పాలు వస్తున్నాయి మాస్టర్స్. వేసి వాళ్ళు అనుకున్నా ఒక డబుల్ రెట్టింపుగా ఎస్ మిల్క్ వస్తున్నాయి మాస్టర్స్ ఫీల్ అవుతున్నాయండి. ఎస్ అది వాళ్ళు సేల్ చేస్తున్నట్టు ఫీల్ కానీ మాస్టర్స్. వాళ్ళకి ఎంతో లాభం వస్తున్నట్టుగా ఫీల్ కానీ ఆ పాలు మొత్తం కూడా వాళ్ళు ఆ డైరీస్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నట్టుగా ఇంటింటిగా వెళ్ళి పోస్తున్నట్టుగా తీసుకునే వారు ఇంటి తీసుకునే వాళ్ళందరూ కాంతిగా మారుతున్నట్టుగా ఓకే. అదే డైరీకి వెళ్ళి ఆ డైరీలో పాలు మొత్తం కలిపి ఆ పాలు మొత్తం బంగారు కాంతిగా మారుతున్న విజువలైజ్ చేయండి. డైరీలో పాల ప్యాకెట్స్ అన్ని కూడా ప్యూరిటీకి వాళ్ళు కూడా ఎటువంటి కల్తీ లేకుండా ఎస్ వాళ్ళు కూడా ప్యూరిటీ చేస్తున్న మాస్టర్స్. ఆ డైరీలో ఉన్న వాళ్ళ కంపెనీ ప్రాక్టీస్ మొత్తం కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఎస్ ఆ డైరీ మొత్తం కూడా తీసుకున్న వారంతా కాంతికి మారిపోవడం మాస్టర్స్. వాళ్ళకి అసత్యంగా ఏం చేయొద్దు అంటే అందులో వాటర్ కలుపులు కానీ పౌడర్ కలుపులు కానీ ఏది లేకుండా సత్యంగా ప్యూరిటీగా ఆ పాల ప్యాకెట్ ఏ విధంగా రైతులు ఇచ్చారో ఆ విధంగా పాలు మొత్తం ప్యాకింగ్ చేస్తుంటే విజువలైజ్ చేస్తుండండి. సో వాళ్ళు కాంతికి మారినప్పుడు అప్పుడు ఏమైతే మాస్టర్స్ అంటే ఎస్ వాళ్ళుగా పౌడర్ కలుపులు కానీ నీరు కలుపు కానీ ఓకే కెమికల్ కలుపుకోకుండా సత్యంగా ప్యూరిటీగా ఏ విధంగా రైతులు ఇచ్చారో ఆ విధంగానే
పాలు మొత్తం ప్యాకింగ్ చేస్తున్నట్టుగా, ఓకే, అవన్నీ సేల్ చేస్తున్నట్టుగా. ఎస్, ఆ తీసుకున్న పాల ప్యాకెట్స్ వాళ్ళందరూ కాంతిగా మారుతున్నట్టుగా విజువలైజ్ చేయండి మాస్టర్స్. ఎస్, వండర్ఫుల్. సో నో కల్తీ మిల్క్, ప్యూర్ మిల్క్ మాస్టర్స్. సో పాల ప్యాకెట్ షాప్లో వేసారు ఆడే వాళ్ళందరూ. ఎస్, ఆ షాప్ వాళ్ళందరూ కాంతికి మారిపోయారు మాస్టర్స్. ఆ తీసుకున్న కస్టమర్స్ కాంతికి మారిపోతున్నారు చూడండి మాస్టర్స్. ఒక్కొక్కరు వస్తున్నారు, ఆ షాప్కి వెళ్తున్నారు, తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా కాంతికి మారిపోతున్నారు మాస్టర్స్. గమనించండి. ఎస్, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళు పాలు తీసి ప్యాకెట్ కట్ చేసి ఆ టీ పాలు తీసుకుంటే మాస్టర్స్, ఆ ఇంటి వాళ్ళందరూ కాంతికి మారిపోతున్నారు మాస్టర్స్. ఆ ఇంటి వాళ్ళు కాంతికి మారిపోతారు. టీ తీసుకున్న వారు కాంతికి మారిపోతున్నారు, పాలు తీసుకున్న వారు కాంతికి మారుతున్నారు. విజువలైజ్ చేస్తున్నారు మాస్టర్స్. ఎస్, పిక్చర్ ఇట్ షార్ట్ ఫిలిం. మీరు ఒక షార్ట్ ఫిలిం తీసుకున్నట్టు విజువలైజ్ చేయండి. అంతా బంగారు కాంతిగా మారుతున్నారు మాస్టర్స్. ఎస్, అలాగనే ఈ పాలు వీళ్ళు స్వీట్ షాప్కి వెళ్ళి అమ్ముతున్నారు మాస్టర్స్. ఆ స్వీట్ షాప్కి వెళ్ళే వారు ఆ పాలు మొత్తం మరగబెడుతున్నారు మాస్టర్స్. మరగబెట్టి మొత్తం ఒక నెయ్యి తయారు చేస్తున్నారు మాస్టర్స్. ఎస్, అలాగే పన్నీర్ తయారు చేస్తున్నారు కొందరు నెయ్యి తయారు చేస్తున్నారు, కొందరు పన్నీర్ తయారు చేస్తున్నారు. ఓకే మాస్టర్స్, అవన్నీ కూడా ఎస్ డబ్బులు నింపి స్ప్రెడ్ చేస్తున్నారు మాస్టర్స్. సేల్ చేస్తున్నారు వాళ్ళు కల్తీ లేకుండా ప్యూరిటీగా. నెయ్యి ఫామ్ అవుతుంది మాస్టర్స్, కల్తీ లేకుండా పన్నీర్ తయారు అవుతుంది మాస్టర్స్. ఎస్, అలాగే స్వీట్స్ తయారు చేస్తున్నారు మాస్టర్స్. ఆ నెయ్యి ద్వారా స్వీట్స్ తయారు చేస్తున్నారు. కలకాండ్ స్వీట్. ఎస్, మైసూర్ పాక్ స్వీట్స్. నెయ్యితో తయారైన స్వీట్స్ మాస్టర్స్ ఇవి. కలాకండ్ స్వీట్స్ కానీ, మైసూర్ పాక్ స్వీట్స్ కానీ. ఓకే, బాదం స్వీట్స్. సో ఇవన్నీ కూడా కల్తీ లేకుండా ప్యూరిటీగా సత్యంగా మారుతున్న మాస్టర్స్. అవన్నీ కాంతి స్ప్రెడ్ చేయండి ఆ స్వీట్స్ కానీ. అలాగే ఆ నెయ్యి తయారు చేసిన నెయ్యి అంతా కాంతిగా మారడం స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. తీసుకున్న వాళ్ళందరూ ఆ నెయ్యి తీసుకున్న కాంతిగా మారిపోవాలి. ఓకే, అలాగనే పన్నీరు పన్నీర్ తయారు చేసిన మాస్టర్స్. సో ఆ పన్నీర్ కూడా కాంతిగా మారిపోవాలి మాస్టర్స్. అలాగే లస్సీ తయారు చేస్తే కొందరు పాలదార లస్సీ. సో లస్సీ తయారు చేసిన వాళ్ళు కూడా కాన్స్పిట్ చేయండి. లస్సీ తాగిన వారు కాన్స్పిట్ చేయండి మాస్టర్స్. అలాగే బాదం మిల్క్ తయారు చేసిన మాస్టర్స్. బాదం మిల్క్ అంతా కాన్స్పిట్ చేయండి. అది తీసుకునేవారు తాగేవారు కూడా బంగారు కాంతికి మారిపోవాలి. బాదం మిల్క్ తాగిన వారు కాంతికి మారిపోవాలి. లస్సీ తాగిన వారు కాంతికి మారిపోవాలి మాస్టర్స్. నెయ్యి తీసుకున్న వారు కాంతికి మారిపోతున్నారు. ఎస్, నెయ్యి ద్వారా తయారు చేసిన స్వీట్స్ కాంతికి మారిపోతున్నాయి మాస్టర్స్. అలాగే పన్నీర్ కాంతికి మారిపోతున్నాయి మాస్టర్స్. ఎస్, వండర్ఫుల్. చాలా హ్యాపీగా ఉన్నారు రైతులు అంతా, చాలా హ్యాపీగా ఉన్నారు మాస్టర్స్. వాళ్ళు వ్యవసాయం చేసినందుకు చాలా పంట వచ్చి హ్యాపీగా ఉన్నారు. అలాగే ఆవుల బండ్లు ఇవటి పాలు ఇవటి చాలా పాలు అమ్మే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు మాస్టర్స్. చాలా ఆనందంగా ఉన్నారు మాస్టర్స్. మరి పాల వెనుక స్టోరీ ఇంత పెద్దగా ఉంటాయి మాస్టర్స్. ఓకే, రైట్. యా పెరుగు కార్డ్. ఓకే, కార్డ్ తయారు చేసిన వాళ్ళు కూడా కాన్స్పెక్ట్ చేయండి మాస్టర్స్. కార్డ్ అమ్మేవారు కూడా కాన్స్పెక్ట్ చేయండి పెరుగు. ఓకే, రైట్.
సో పెరుగులో అనగలుపు తినే వరకు కాంతికి మారిపోవాలి. ఓకే మాస్టర్స్. యా, అలాగనే గోడ్స్ గొర్రెలు మాస్టర్స్, ఆ గొర్రెలు మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ చేయండి. ఆ గోడ్స్ అంటే గొర్రెలు అన్నమాట. గొర్రెల నుంచి ఏమొస్తుంది? ఉలెన్. ఓకే మాస్టర్స్. ఎస్, ఆ బూరు దానిపైన వచ్చిన బూరంతగా ఉల్లెన్గా తయారు చేస్తాం మాస్టర్స్. ఎస్, ఆ గొర్రెలకు అంతా కాన్స్పెక్ట్ చేయండి. ఉల్లెన్ మొత్తం కాన్స్పెక్ట్ చేయండి మాస్టర్స్. గొర్రెలకు కాన్స్పెక్ట్ చేయండి. ఆ గొర్రెల నుంచి ఆ గోడ్ నుంచి వచ్చిన ఉల్లెన్ మొత్తం కూడా కాన్స్పెక్ట్ చేయండి మాస్టర్స్. సో మేకలు అమ్మేవాళ్ళు కానీ గొర్రెలు అమ్మేవాళ్ళు వాళ్ళు కూడా ధ్యానం చేసిన విజువలైజ్ చేయండి మాస్టర్స్. వాళ్ళు కూడా ఆ మేకలకు కానీ గొర్రెలకు కానీ కాంతి పిరమిడ్, ఒక మెగా పిరమిడ్ చేసిన ఫీల్ కానీ ఆ మెగా పిరమిడ్ లో ఇవి గొర్రెలు కానీ మేకలు ఉన్నట్టు విజువలైజ్ చేయండి మాస్టర్స్. ఓకే, ఆ గోట్లు అంటే గొర్రెల నుంచి వచ్చిన ఉలెన్ మొత్తం తీసేసి మొత్తం కూడా వాళ్ళకు మొత్తం కూడా చాలా చక్కగా వస్తుంది మాస్టర్స్. అవి చాలా లావు అవుతున్నాయి, చాలా లావుగా ఇంత ఉలెన్ వస్తుంది, ఊళ్ళు వస్తుందంట. ఓకే మాస్టర్స్, ఆ ఊళ్ళంతా మొత్తం కూడా ఎస్ అవి వాళ్ళు అమ్ముతున్నారు మాస్టర్స్. ఆ తీసుకున్న ఊళ్ళు వాళ్ళందరూ కూడా ఎస్ ఒక ఉలెన్ దారం తయారు చేస్తున్నారు మాస్టర్స్. ఎస్, ఉలెన్ దారం తయారు చేసి వాళ్ళందరూ కూడా షర్ట్లు తయారు చేస్తున్నారు, కోట్లు తయారు చేస్తున్నారు మాస్టర్స్, మఫ్లర్ తయారు చేస్తున్నారు. ఎస్, వాళ్ళందరూ కాన్స్పెక్ట్ చేయండి. ఆ ఉలెన్ బట్టలు వేసుకున్న వాళ్ళందరూ కూడా కాంతిగా మారిపోవాలి మాస్టర్స్. ఓకే, అలా ఇంతకు పత్తి అనగా మాస్టర్స్ కాటన్. సో కాటన్ కూడా కాన్స్పెక్ట్ చేయండి. కాటన్ మనకి చాలా చక్కగా వచ్చినట్టు విజువలైజ్ చేయండి మాస్టర్స్. ఆ వచ్చిన కాటన్ మొత్తం చాలా పంట వచ్చినట్టు విజువలైజ్ చేయండి. ఆ కాటన్ అంటే పత్తి ఆ పొల పైన మొత్తం కూడా ఒక బంగారు కాంతి పిరమిడ్ చేయండి మాస్టర్స్. ఎస్, ఆ పత్తి మొత్తం కూడా బంగారు కాంతిగా వచ్చి కాటన్, పత్తి మీన్స్ కాటన్. సో ఆ కాటన్ మొత్తం కూడా చాలా తెల్లగా గుజుగు బాగా ఎక్సలెంట్ వచ్చింది మాస్టర్స్. ఆ కాటన్ మొత్తం కూడా చాలా చక్కగా ఆ రైతు తీసినప్పుడు చాలా చక్కగా ఎటువంటి డస్ట్ లేకుండా ఫ్రెష్ గా నీట్ గా వచ్చింది మాస్టర్స్. చాలా తెల్ల దూది పంజాబ్ ఎలా ఉంటుంది? ఎస్, వండర్ఫుల్ ఎక్సలెంట్ దూది మాస్టర్స్. సో ఆ కాటన్ మొత్తం కూడా వాళ్ళు హ్యాపీగా అది తీసుకెళ్లి అమ్ముతున్నారు మాస్టర్స్. యాక్చువల్గా ట్రాక్టర్ అంతా కాటన్ అమ్మేవారు, లారీ మొత్తం అంత కాటన్ వచ్చింది మాస్టర్స్. మరి వాళ్ళు పిరమిడ్ ఇచ్చినందుకు, ధ్యానం ఇచ్చినందుకు ఆ కాటన్ చాలా పెద్దగా, చాలా అనుకున్న ఎక్కువ వచ్చింది మాస్టర్స్. ఆ కాటన్ మొత్తం కూడా లారీలో ఫుల్ఫిల్ చేశారు. ఇందాక ట్రాక్టర్ తీసుకెళ్లారు, ఇప్పుడు లారీ అంత వచ్చింది మస్తు కాటన్. ఆ లారీ మొత్తం కాటన్ తీసుకెళ్ళి మొత్తం కూడా అక్కడ అమ్ముతున్నారు మాస్టర్స్. సో కాటన్ మొత్తం కూడా బంగారు కాటన్ మారిపోతుంది మాకు ఫీల్ కానీ, ఆ లారీ మొత్తం కాటన్ మారి గోల్డెన్ లారీ ఫీల్ కానీ మాస్టర్స్. అలాగనే అమ్మేవారు తీసుకునేవారు కాంతిగా మారాలి మాస్టర్స్. ఎట్ ది సేమ్ టైం ఆ కాటన్ మొత్తం తీసుకెళ్లి ఆ కంపెనీకి ఇస్తాం మాస్టర్స్. కాటన్ కంపెనీస్ అవన్నీ కంపెనీస్ మొత్తం కాన్స్పెక్ట్ చేయండి. ఎస్, ఆ కంపెనీ వాళ్ళందరూ కూడా ఆ కాటన్ నుంచి ఒక దారం తయారు చేస్తాం మాస్టర్స్. ఎస్, కాటన్ థ్రెడ్స్ తయారవుతున్నాయి, చిన్న థ్రెడ్స్, పెద్ద థ్రెడ్స్ అన్ని కూడా. ఎస్ మాస్టర్స్, ఆ కాటన్ థ్రెడ్స్ తయారైన మొత్తం కూడా అవన్నీ కూడా కాంతి స్ప్రెడ్ చేయాలి మాస్టర్స్. రైట్, ఆ కాటన్ థ్రెడ్ వేసుకుని మొత్తం కూడా ఆ డ్రెస్ కంపెనీ పంపిస్తున్నాడు, డ్రెస్ తయారు చేసే కంపెనీకి వెళ్తున్నాయి. ఓకే మాస్టర్స్. ఓకే, సో చేతన నేతలు ఉంటారుగా, ఆ చేతన నేతలకు పంపించారు ఆ కాటన్ వాళ్ళందరూ కూడా కాటన్ చీరలు తయారు చేస్తున్నారు, కాటన్ వస్త్రాలు, కాటన్ లుంగిలు, కాటన్ టవల్స్, కాటన్ కర్చీఫ్ తయారు చేస్తున్నారు మాస్టర్స్.
అలాగనే కాటన్ షర్ట్స్, కాటన్ పాయింట్స్ తయారవుతున్నాయి కంపెనీలకి, వేరే కంపెనీకి వెళ్తున్నాయని ఆ కంపెనీలన్నీ కూడా కాటన్ షర్ట్స్ కానీ కాటన్ పాయింట్స్ కానీ తయారవుతున్నాయి మాస్టర్స్. ఎస్, వండర్ఫుల్, ఎక్సలెంట్. ఆ కంపెనీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఎక్సలెంట్ గా ఎస్ చాలా వస్తున్నాయని. సో కాటన్ షర్ట్స్ కానీ కాటన్ శారీస్ కానీ అవన్నీ వాళ్ళు తయారు చేసి వాళ్ళ షాప్కి ఇచ్చారు మాస్టర్స్. ఆ షాప్ మొత్తం బంగారు కాంతిగా మారినట్టు ఫీల్ కానీ మాస్టర్స్. కాటన్ శారీస్ కానీ కాటన్ డ్రెస్సెస్ కానీ ఏ షాప్కి వెళ్తారో ఆ షాప్ మొత్తం కూడా బంగారు కాంతిగా మారుతున్నట్టుగా ఆ షాప్ లో ఉన్న కస్టమర్స్ కానీ ఓకే వర్కర్స్ కానీ యజమాని కాంతిగా మారిన ఫీల్ కానీ మాస్టర్స్. సో ఆ డ్రెస్ తీసుకుని కానీ శారీ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆ కస్టమర్స్ కాంతిగా మారుతున్న విజువలైజ్ చేయండి మాస్టర్స్. ఎస్, వాళ్ళ టైలర్ షాప్కి ఇచ్చారు మాస్టర్స్. శారీ కానీ షర్ట్స్ కానీ పాయింట్స్ కానీ ఆ టైలర్ షాప్ తీసుకున్నారు, వాళ్ళు కాంతిగా మారారు మాస్టర్స్. ఎస్, ఆ టైలర్ షాప్ వాళ్ళ పిల్లలు వాళ్ళ కాంతికి మారిపోయారు మాస్టర్స్. ఎస్ మాస్టర్స్. సో ఈ ఎవరైతే బట్టలు వేసుకుంటున్నారో ఆ కంప్లీట్ అయిపోయినాక ఎవరైతే బట్టలు ధరించున్నారో వాళ్ళంతా కాంతికి మారిపోతున్నారు మాస్టర్స్. వాళ్ళ ఇల్లంతా కాంతి, వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ కాంతి 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 మాస్టర్స్. ఆ శారీ కానీ డ్రెస్సెస్ కానీ ఓకే మాస్టర్స్ అందరు కాంతిగా మారిపోయారు ఫీల్ కానీ ఆ షాప్ వాళ్ళు అందరు కాంతిగా మారిపోయారు, యజమాని కాంతిగా మారిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ కాంతిగా మారిపోయారు, షాప్ లో వాళ్ళందరూ కాంతిగా మారిపోయారు మాస్టర్. వర్కర్స్ లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు కాంతిగా మారిపోయారు మాస్టర్స్. ఎస్, వండర్ఫుల్, ఎక్సలెంట్. సో ఆ బట్టలు వేసుకున్న అందరూ కూడా ఎస్ ఆ షాప్ కొనుక్కున్న వాళ్ళందరూ మళ్ళీ కాంతికి మారిపోయారు మాస్టర్స్. అందరికి ఆ షాప్ కి అందరికి పెళ్లి వాళ్ళు వచ్చారు, ఆ పెళ్లి బృందం వాళ్ళందరూ పెళ్లి కోసం బట్టలు తీసుకున్నారు మాస్టర్స్. చాలా భారీ ఎత్తులో తీసుకున్నారు మాస్టర్స్. సో వాళ్ళందరూ కూడా అక్కడ పెళ్లి జరుగుతుంది మాస్టర్స్. ఆ పెళ్లి జరిగిన అందరూ కూడా అలా డ్రెస్సులు ఇస్తున్నారు, వాళ్ళందరూ ఆ డ్రెస్సులు ఇస్తున్నారు మాస్టర్స్. వాళ్ళందరూ కాంతికి మారిపోతే ఫీల్ కానీ ఆ పెళ్లికి ఇచ్చిన డ్రెస్సులు అందరూ తీసుకున్న అందరూ కాంతికి మారిపోతే ఫీల్ కానీ మాస్టర్స్. ఏ పెళ్లి కోసం డ్రెస్ తీసుకున్నారో ఆ తీసుకున్న పెళ్లికి తీసుకున్న డ్రెస్సులు అన్నీ కాంతికి మారాలి. ఆ డ్రెస్సులు అందరూ వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళు తీసుకున్న వాళ్ళు కాంతికి మారుతున్నారు విజువలైజ్ చేయండి. సో ఆ పెళ్లి అంతా కాంతిగా మారినట్టు విజువలైజ్ చేయండి మాస్టర్స్. పెళ్లిలో డ్రెస్ వేసుకున్న అందరు కాంతికి మారిపోయారు, వాళ్ళు ఎవరు టచ్ చేసిన వాళ్ళు కాంతికి మారిపోయారు, పెళ్ళంతా బంగారు కాంతిగా మారిపోయినాయి మాస్టర్స్. ఎస్, పెళ్లి కావచ్చు మాస్టర్స్, బర్త్డే కావచ్చు మాస్టర్స్. ఎస్, అవన్నీ కూడా జస్ట్ విజువలైజ్ ఇట్. బర్త్డే పార్టీ అయితే బర్త్డే మస్తు కాంతికి మాత్రం విజువలైజ్ చేయండి మాస్టర్స్. ఎక్సలెంట్, వండర్ఫుల్. చాలా చక్కగా హ్యాపీగా ఉన్నారు మాస్టర్స్. అందరూ మీ ఫ్యామిలీ మెంబర్తో కలిసికట్టుగా ఆనందంగా ఉన్నారు. ఎస్, ఎక్సలెంట్ మాస్టర్స్. సో రైతులు కూడా చాలా హ్యాపీ ఉన్నారు మాస్టర్స్. వాళ్ళు పండించిన పంటకు వాళ్ళు హ్యాపీ ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు మాస్టర్స్. వాళ్ళు కలిసికట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏకమైన మాస్టర్స్, ఆనందంగా జీవిస్తున్నారు మాస్టర్స్. కలిసికట్టుగా వాళ్ళ కోరికలు అన్నీ తీరిపోయినాయి, వాళ్ళ అప్పులన్నీ తీరిపోయినాయి. ఎస్, వాళ్ళు అనుకున్న కన్నా ఎక్కువనే అయినాయి మాస్టర్స్. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు మాస్టర్స్, చాలా ఆనందంగా ఉన్నారు మాస్టర్స్. వాళ్ళు కలిసికట్టుగా ఫ్యామిలీ మొత్తం కూడా ఇంకా ధ్యానం చేస్తున్నారు మాస్టర్స్. వాళ్ళందరూ ధ్యానం చేస్తున్నారు, వాళ్ళందరూ కాంతిక మంత్రులు విజువలైజ్ చేయండి మాస్టర్స్. ఆ రైతులందరూ ఎస్ విజువలైజ్ చేయండి కాంతిక మారినట్టుగా. వాళ్ళందరూ ధ్యానం చేస్తున్నారు వాళ్ళ పిల్లలతోటి, వాళ్ళ తాత ముత్తలతోటి. ఎస్, కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా ఎస్ ఆ రైతులందరూ కలిసికట్టుగా ధ్యానం చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో అందరు కాంతిగా మారుతున్న మాస్టర్స్. అలాగే ఊరి ప్రజలందరూ ఊరి వాళ్ళందరూ కూడా ఎస్ చెట్ల కింద కూర్చొని అందరూ కలిసికట్టుగా గ్రూప్ గా ధ్యానం చేస్తున్నారు. ఊరంతా కాంతిగా మారిపోతున్న మాస్టర్స్. అన్ని విలేజ్లు కూడా బంగారు కాంతిగా మారిపోతున్న మాస్టర్స్. ఆ విలేజ్ లో చెట్లు, పక్షులు, క్రిమి కీటకాలు, ఎస్ జంతువులు, పంట అన్ని బంగారు కాంతికి మారిపోతున్నాయి మాస్టర్స్. ఆల్ విలేజెస్ బికమ్ గోల్డెన్ విలేజెస్. ఎస్,
All families become golden families. ఎస్ మాస్టర్స్, మీరందరూ కూడా ఆ విలేజ్కి వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళారు మాస్టర్స్, అక్కడ దర్శనానికి వెళ్ళారు. సో వాళ్ళందరూ కలిసికట్టుగా రైతులు కలిశారు, వాళ్ళు హ్యాపీగా చెప్తున్నారు మీ గురించి. మేమందరం పిరమిడ్ కట్టాము, ధ్యానం చేసాము, సో మాకు ఎంతో మంచి పంట వచ్చింది, ఎంతో మంచి అనుకున్న విధంగా డబ్బులు వచ్చినాయని చెప్పి మీకు వాళ్ళు చెప్తున్నారు మాస్టర్స్. చాలా చక్కగా హ్యాపీగా ఉన్నారు మీరు. సో అందరూ కలిసికట్టుగా అక్కడ ధ్యానం చేస్తున్నారు, ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఓకే మాస్టర్స్, ఎక్సలెంట్, వండర్ఫుల్. సో అక్కడ వరకు అందరు కూడా భోజనాలు ఏర్పాటు చేశారు మాస్టర్స్, టిఫిన్ ఏర్పాటు చేశారు. ఎస్, ఇడ్లీ వడ దోశ పూరి అన్నీ కూడా నేను చక్కగా ఏర్పాటు చేసిన మాస్టర్స్. అక్కడ పత్రిక సార్ వచ్చారు. ఓకే మాస్టర్స్, మీ ఆ విలేజ్ లో అక్కడ ధ్యాన ప్రచారానికి పత్రి సార్ కూడా వచ్చారు మాస్టర్స్. మరి పత్రి సార్ ద్వారా ఆ ఫుడ్ సార్ వడ్డిస్తున్నారు, ఆ ఫుడ్ స్వీకరించండి, ఆ టిఫిన్ స్వీకరించండి. సో ఇలా ఒక షార్ట్ ఫిల్మ్ లాగా విజువలైజ్ చేయాలి. సో పత్రి సార్ కాంతిగా మారారు, పత్రి సార్ టిఫిన్ ఇస్తున్నారు, ఆ టిఫిన్ కాంతిగా మారి అందరు తీసుకున్నారు, కాంతిగా మారిపోయారు. వాళ్ళు ఇంకా ధ్యానంగా మారిపోతారని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నారు మాస్టర్స్. చలో ఏంటి సంగతిలో టకా టకా సార్ అలా అడుగుతున్నారు, వాళ్ళు ఇస్తున్నారు. ఓకే గుడ్, వెళ్ళు. సో చెప్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు సార్, ధ్యానం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నారు సార్, మాకు పంట మంచిగా వస్తున్నది, మాకు హ్యాపీగా ఉన్నాం, మా ఫ్యామిలీ, మా అప్పులు మా బాధలను తిరిగిపోయినాయి సార్ అని చెప్తున్నారు. అవునా, సో ఈ దోశ తీసుకో, ఇంకో పూరి తీసుకో, వెళ్ళు అని చేస్తున్నారు సార్, చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఓకే మాస్టర్స్, రైట్. మరి అక్కడ పత్రి స్వర్ణమాల మేడం ఉన్నారు, స్వర్ణమాల మేడం అక్కడ వాటర్ వస్తున్నారు మాస్టర్స్. ఆ వాటర్ ఇస్ నథింగ్ బట్ అమృతం. మరి అమృతం స్వీకరిద్దామా? గెట్ రెడీ ఫర్ అమృతం. 5 4 3 2 1 0. స్వర్ణతం నుంచి అమృతం స్వీకరించారు మాస్టర్స్. అంటే పత్రి సార్ టిఫిన్ ఇస్తుంటే జ్ఞానం పొందుతున్నారు, పత్రి మీద స్వర్ణ మేడం నుంచి శక్తి పొందుతున్నారు. అమ్మ, అమృతం అంటే శక్తి, ఎక్సలెంట్, స్త్రీ శక్తి అనమాట. ఓహో, అది సంగతి. స్త్రీ శక్తి, అమృత శక్తి, స్త్రీ శక్తి, అమృత శక్తి, అంతేనా? వండర్ఫుల్. నాలెడ్జ్, జ్ఞానము, టిఫిన్స్ మీన్స్ జ్ఞానం మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. సో పత్రి సార్ మీకు జ్ఞానం ఇస్తున్నారు, నాలెడ్జ్. ఓకేనా? వండర్ఫుల్. మరి ఆ టేస్ట్ అబ్జర్వ్ చేయండి, అమృతం టేస్ట్ అబ్జర్వ్ చేయండి ఎలా ఉందో. అలా జలం ఎలా ఉంది మాస్టర్? దివ్యమైన అమృతం. చాలా చక్కగా తీయ ఉంది మాస్టర్స్. ఒక్క మాస్టర్స్ ఇప్పుడే వెళ్ళకండి, నేను స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను, ఎవరెవరో అటెండెన్స్ వచ్చిందో తీసుకుంటున్నాను. మరి వెళ్ళిపోయిందంటే మన అటెండెన్స్ లేనట్టు. ఓకే మాస్టర్స్, రైట్. మీ చేతులు విడిచి కలపని పెట్టండి. 5 4 3 2 0 1 0. ఎవరిది వెళ్ళకండి, ఇప్పుడే అటెండెన్స్ తీసుకుంటున్నా. సో 90 మెంబర్స్ నుండి 76 మెంబర్స్ ఉందన్నమాట. హ్యాండ్ రైజ్ ఎవరు చేశారు? ఇప్పుడే కళ్ళు తెరవద్దని చెప్పాను కదా, స్క్రీన్ షాట్ సరి కాదు. ఓకే మాస్టర్స్, థ్యాంక్స్ చెప్పండి, ఎలా చెప్పండి. ఈరోజు చక్ర సీలింగ్, గ్లాండ్ సీలింగ్, కాంతి శ్వాస ఇచ్చినందుకు మాస్టర్స్ థ్యాంక్స్ చెప్పండి, ఎలా చెప్పండి మాస్టర్స్. అలాగనే
కాన్స్పిరేట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పండి. ఐ లవ్ చెప్పండి మాస్టర్స్. వరి పంటకి ఓకే, అగ్రికల్చర్కి వండర్ఫుల్ ఓకే, బ్యూటిఫుల్. రైతు మాస్టర్స్కి చాలా చక్కగా లాభాలు వచ్చినాయి ఈరోజు. సో ఆ రైతు మాస్టర్స్ అందరు కూడా పేరు పడి థ్యాంక్స్ చెప్పండి, ఐ లవ్ చెప్పండి. ఓకే, అండ్ పత్తి సరిపత్రి కూడా థ్యాంక్స్ చెప్పండి, ఐ లవ్ చెప్పండి. మీరు కూడా ఎంతసేపు కూర్చున్నందుకు మీకు కూడా థ్యాంక్స్ అండి, ఐ లవ్ యూ సో మచ్. రైట్, మెల్లగా మీ చేతులు విధించి కలప పెట్టండి. 5 4 3 2 1 0. అక్కడ ఏం కనిపిస్తున్నా ఇంకా ఎవరేం కనిపిస్తే కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్స్. ఇంకా అగ్రికల్చర్ కావచ్చు, పండ్లు కావచ్చు, పూలు కావచ్చు, మీరు ఏడు పూలు తెంపారో, ఏడు పండ్లు తెంపారో అవి కనిపిస్తుంటాయి, ఏ కాయలు తెంపారో కనిపిస్తుంటే కాన్సన్ట్రేట్ చేయండి. క్రిమి కీటకాలు కనిపిస్తే కావచ్చు, ఇంకా పురుగు పెస్టిసైడ్స్ మీరు మందులు వాడారు కావచ్చు. ఓకే ఓకే రైట్, మెల్లగా చేతి విడిచి కలదరండి. 5 4 3 2 1 0. స్లోగా రిలాక్స్గా మీ అరచేతులు చూసుకుంటూ కలదరండి. స్లో రిలాక్స్. ఓకే, ఓకే మాస్టర్స్. యా సునీత మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎనర్జీ బాగుందండి బాగా. నాకు లాస్ట్ 4 days నుంచి అనుమానం ఏంటి అంటే మెడిటేషన్ అంటే మీ వాయిస్ వినబడుతుంది కానీ పడుకుంటున్నానేమో అని అనుమానం ఉందండి ఎక్కడో లోపల. అంటే ఏంటంటే టైం వేస్ట్ చేసుకుంటున్నాను నేను, ఇట్లా పడుకుని పోయాను, ఎక్కడో గిల్టీ ఫీలింగ్, అదొక రకంగా అనమాట అండి. అయితే నిన్న పొద్దున్న అంటే మీకు రాత్రిపూట అండి. సో కాంతి స్ప్రెడ్డింగ్ చేస్తాను నేను. కాంతి స్ప్రెడ్డింగ్ చేసినప్పుడు కూడా సేమ్ నాకు అంటే మీ మెడిటేషన్ ఇప్పుడు మీరు వాయిస్ ఇస్తూ ఉంటే ఎట్లా ఫీలింగ్ ఉందో నేను కాంతి స్ప్రెడ్ చేసేటప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ అండి. సో అప్పుడు అర్థమైంది, ఓకే ఇది నేను పడుకోవటం కాదు, సో అది లోపల నుంచి సోల్ మేబీ సంథింగ్ అంటే హీల్ అవుతుంది అట్లా ఏదో అనిపించిందండి. నెక్స్ట్ ఏమో ఈ రోజు నేను నోటీస్ చేసింది ఏంటి అంటే మీరు అన్ని చక్రాస్ కి హీల్ చేసుకొని కాంతిని స్ప్రెడ్ చేయండి అన్నప్పుడు, కాంతి స్ప్రెడ్ అవుతున్న అన్నప్పుడు నాకు బాడీలో కదలిక వస్తుందండి, జస్ట్ ఒక జర్క్ అనమాట. కాంతి విస్ఫోటం అని ఆ జర్క్ వస్తుంది. జస్ట్ మొహం దగ్గరేమో ఆ కళ్ళ దగ్గర ఒక రకమైన కాంతి వెలుతురు కనబడుతుందండి, ఒక జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటే క్షణంలో 1000 వంతులాగానండి. సో అది ఈ రోజు బాగా డిఫరెన్స్ తెలిసిందండి నాకు. మిగిలిందంతా కాంతి స్ప్రెడ్డింగ్ అవన్నీ మీరు చెప్పిన చోటల్లా నేను కాంతి విస్ఫోటం అనుకుంటూనే ఉన్నాను. ఎక్కడో కొన్ని ఇందాక యాక్చువల్ గా ఏమైందంటే ఆమె మన మెడిటేషన్ స్టార్ట్ అవడానికి ముందు పేరు మర్చిపోయానండి. ఆవిడ బిందెతో అమృతం తీసుకొచ్చాను నేను గ్రూప్ వాళ్ళందరికీ అని అన్నారు కదండి. సో అది మెడిటేషన్ మధ్యలో ఏమో కరెక్ట్ గా తెలియదు నాకు ఏ ప్లేస్ లో అనేది, ఒక బిందెతో మాత్రం అమృతం కనిపించిందండి, గోల్డ్ బిందెలో. అందుకే స్వర్ణ మేడం గారు ఇవ్వడం జరిగిందా? అది సో ఈ రోజు అయితే ఇట్లా జరిగిందండి. నాకైతే అంటే కాంతి బాడీలో కాంతి విస్ఫోటం అనేది ఆ బాడీ జర్క్ అసలు ఎంత క్లియర్ గా తెలిసిందండి, అంత క్లియర్ గా తెలిసిందండి. సో ప్లస్ కళ్ళ ముందు కాంతి, ఇది ఫస్ట్ టైం అండి నేను ఎక్స్పీరియన్స్. వెరీ గుడ్. సో కాకపోతే మీరు ఏంటంటే రైట్ బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతున్నాయి అన్నప్పుడు ఎక్కడా కూడా నాకు రైట్ బ్రెయిన్ లో కదలికలు లేవు. సహస్రారము లెఫ్ట్ బ్రెయిన్. డే టైమ్ లో కూడా ఇంట్లో ఏదైనా పని చేసుకుంటూ ఉన్నా కూడా లెఫ్ట్ బ్రెయిన్ లో కదలికలండి, అంటే కాంతి విస్ఫోటం అనగానే లెఫ్ట్ బ్రెయిన్ లో కొంచెం అలా గీతలలాగా కదులుతుందండి. అది వండర్ఫుల్, సూపర్.
థ్యాంక్స్ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. రైట్. సో అమృతం బిందె మీద తీసుకొచ్చిన లక్ష్మీ చంద్ర. యా. సో అందుకని స్వర్ణత మేడం ద్వారా స్వర్ణ మేడం సో స్వర్ణ మేడం పత్రి మేడం ద్వారా అమృతం ఇవ్వడం జరిగింది. అది అర్థమైంది ఇప్పుడు. ఓహో, అది సంగతి. అందుకే స్త్రీ శక్తి అంటే అమృత శక్తి. అమ్మా లక్ష్మీ చంద్ర. ఓకే, రైట్. కుమారి యూఎస్ఏ. ఎస్ మాస్టర్. రోల్ నెంబర్ 92 కుమారి మేడం. అన్ని చేసుకోండి. నమస్తే సార్. నమస్తే. ఒక 3-4 డేస్ నుంచి సరిగ్గా మెడిటేషన్ కుదరలేదండి. అంటే నేను నిద్రపోతున్నానో తెలియదు, మెడిటేషన్ ఉన్నానో తెలియదు. అట్లా హాఫ్ అండ్ హాఫ్గా ఉండేది. అంటే ఆ సాటిస్ఫాక్షన్ లేదు. ఈ రోజు మాత్రం చాలా సాటిస్ఫైడ్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అంతా ఎనర్జీ ఫ్లో కాన్స్టెంట్గా ఉందండి, ఎక్కువ తక్కువ లేకుండా. సో ఓన్లీ ఆజ్ఞా చక్రంలో చేయించినప్పుడు నాకు నేనే ఒక తెల్ల చీర కట్టుకుని ధ్యానంలో కూర్చున్నట్టు కనిపించింది సార్. శారదాదేవి ఎట్లా కూర్చుంటారు, శారదాదేవి ఎట్లా కూర్చుంటారు అట్లా కూర్చుని ధ్యానం చేస్తున్నట్టు ఓపెన్ ప్లేస్ లో, గుడి కాదు ఏమి కాదు, జస్ట్ ఓపెన్ ప్లేస్ లో ధ్యానం చేస్తున్నట్టు కనిపించింది సార్. అది ఈ రోజు అనుభవం అది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ గైడెన్స్. సో వన్ ఆఫ్ ది గ్రేట్ మాస్టర్ గా మారిపోయారు మీరు. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యువర్ గైడెన్స్. సో మా గైడెన్స్ మీకు కష్టం. ఓకే మేడం. ఆ ప్రాప్తి ఉంటేనే కదా కష్టం. అయ్యో కిందికి కదా మేడం. ఓకే, ఒక ఫ్రెండ్స్ మీరు కష్టపడితేనే ఇక్కడ ఇప్పుడు గైడెన్స్ నా నడితే ఉంటుంది. నా గైడెన్స్ ద్వారా ఎవరైతే ఎరుకతో ఉంటారో, ఎవరైతే కష్టపడితే ఫలితం వస్తుంది. ఓకే మాస్టర్, దక్క రిజల్ట్ వస్తుంది. మరి ఇప్పుడు నేను అందరికి చెప్తున్నాను, ఇప్పుడు చాలా మంది మరి అందరూ చెప్తున్నారు, అందరికీ ఎట్లా కావట్లేదు. నేను నిద్ర వెళ్ళిపోతున్నారు, అంటే కష్టపడుతున్నారు, హాయిగా నిద్రలో కష్టపడుతున్నారు. సో ఎరుకతో కష్టపడుతున్నారు కాబట్టి ఆ కష్టపడి ఫలితం వస్తుంది. ఓకే మాస్టర్స్. సో చెప్పడం నా ధర్మం, చేసేది మీ ధర్మం మాస్టర్స్. మీరు ఎంత కష్టపడి చేసుకుంటారో మీకు అంత రిజల్ట్ వస్తుంది. సో దట్స్ క్రెడిట్ టు యూ ఓన్లీ. ఆ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ మాస్టర్స్. అది కష్టమైన వారికి, అనుభవం వచ్చిన వాళ్ళకి అందరికీ ఆ క్రెడిట్ మీకే. ఓకే. ఎస్. మరి కష్టపడితే కానీ ఎరుకతో ఉంటేనే కదా. కష్టపడి అంటే ఇది ఇక్కడ ఎరుకతో ఉండడం, అవేర్నెస్ ఉండడం, నిద్రపోకుండా ఎరుకతో ఉండడమే కష్టపడడం. ఎస్, ఎరుకతో ఉంటూ చెప్పింది ఫాలో అవుతే అద్భుతం జరిగిపోతుంది, అంతే, ఇంకేం లేదు. రైట్. పద్మావతి మేడం. హలో సార్. నమస్కారం సార్. చాలా బాగుంది సార్. అయితే ఇద్దరు మాస్టర్లు వచ్చి ఒక వాటర్ బాటిల్ పెట్టి చక్కగా చేసుకోవాలని చెప్తుంది సార్. మేడం అలా చెప్పారు. అయితే ఒక పూజ చేస్తుండ్రు సార్. పూజ చేస్తుంటే అక్కడ చాలా వెలుగు కాంతి, ఆ పటాల మీద మొత్తము గోల్డ్ కాంతి, మళ్ళా దీపాలు, మొత్తము కాంతి లాగా ఉన్నది. అవును కదా, నేను కూడా మొక్కేస్తాను, నేను కూడా ఇట్లా బోర్ల పడుకొని దండం పెట్టుకున్నా సార్. కాంతి జగత్ ఇది బాగుంది అని అలా జరిగింది సార్. కాంతి స్ప్రెడ్ చేసేటప్పుడు అంతా చాలా స్ప్రెడ్ చేశాను, చాలా చాలా బాగా చేశాను సార్. అది అసలు నాకు గుర్తులేవు సార్. చాలా బాగా జరిగింది కానీ అసలు గుర్తుకొస్తలేవు. అప్పుడే అనుకున్నా ఇది చెప్పాలి మళ్ళీ ఇంకో దాని మీద మనసు పెట్టే వరకే అది మర్చిపోయినా సార్. అలా జరిగింది.
ఓకే మేడం, ఓకే. యా, అనిల్ బెజ్జంకి. అనిల్, అనిల్ చూసుకోమ్మా. వచ్చావా? హలో. ఓకే, మాట్లాడు. సార్ బయటకు వచ్చావా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వచ్చాను సార్. ఇంట్లో ఉన్నావా, బయటకు వచ్చావా? సార్ కొంచెం బయటకు వచ్చిన సార్. బయటకు వచ్చావా? సిగ్నల్ దగ్గర వచ్చావా? కాన్స్పెక్ట్ చేసినావా? కాంతి స్ప్రెడ్ చేసిన సార్. మొత్తం అన్కాన్షియస్ లో ఉన్నాం సార్. అయ్యో రామచంద్ర, టోటల్ గా అంటే మనం ఇట్లా అమృతం తీసుకునే ముందు ఇట్లా మనం ఇట్లా ఊయలలాగా ఉంటది కదా మాస్టర్. అందులో ఎవరు అందులో ఒక స్త్రీ ఉన్నారు. అందులోకి వెళ్ళి మనం ఇట్లా కాంతి స్ప్రెడ్ చేసేటప్పుడు ఆ అమృతం అందులోకి వెళ్ళి ఇస్తున్నారు. అందులోకి వెళ్ళి ఇట్లా ఊయలలాగా ఉన్నది, అందులోకి వెళ్ళి ఇస్తున్నారు. లాస్ట్ ఫైనల్ అది ఒక్కటే కనబడ్డది కదా కాంతి. మీతో ఏం కనిపించలేదా? ఏం లేదు, మొత్తం ఎక్కడికో వెళ్ళిపోయానండి. అయ్యో, ఈరోజు ఏం జరిగింది? కాంతి స్ప్రెడ్డింగ్ ఏం జరిగింది? కాంతి స్ప్రెడ్డింగ్ లో ఏమో మన రైతుకు నాది ఒకటి ఏంటంటే, ఇంకా రైతు కాన్స్టిట్యూషన్ లో ఇది వరి పంట ఉన్నది కదా లాస్ట్ లో. ఆ వరి పంటలో ఫస్ట్ నాకు లాస్ట్ మనది మన మందు గాని ఏది గాని కుట్టకుండా ఇట్లా పైన ఉంటాయి కదా, మనం ఏం వాడకుండా చేస్తారు కదా, దానికి మంచి ఫైర్ వస్తుంది అన్నట్టు. మనం ఏం వాడలేదు, గ్రోత్ ఎక్కువ గురించి. మనం దానికోసం ఒక దాదాపు ఒక 3-4 hours మనం మెడిటేషన్ చేయాలి కంపల్సరీ. అంటే నేను నా కంపల్సరీ చేస్తా ఉంటే దానికి రిజల్ట్ వస్తాను. అది ఎప్పటి నుంచి పెట్టుకున్నాను నేను, అదొకటి నాకు అనిపించింది. అది నాకు లాస్ట్ లో వచ్చింది మాస్టర్. ఓకే, ఓకే. మొత్తం రైతులే వచ్చింది మొత్తం, అదే రైతులే వచ్చింది. కానీ అప్పటికి వెళ్ళిపోయినాయి కదా స్టార్టింగ్ నుంచి. అప్పటికి ఎడికెళ్ళావు? మొత్తం ఇట్లా మొత్తం అన్కాన్స్టిట్యూషన్ లో హిమాలయాలు, సౌండ్స్ వేరే అంటే వేరే చాలా చాలా గొప్ప మాస్టర్స్. వాళ్ళు రోజు వస్తారు కంటిన్యూషన్ లో. 3-4 days నిద్ర ఉండలేదు. ఇక నైట్ మళ్ళీ 4 o'clock కాకముందే 4:41కే మళ్ళీ నేను వస్తున్నా ఇట్లా టోటల్ గా. ఇది డే అంతా ప్రాక్టీస్ చేస్తాయి. ఓకే సరే, ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. ఓకే, వినయ్ కుమార్ సార్. గుడ్ మార్నింగ్ డివైన్ మాస్టర్. గుడ్ మార్నింగ్ సార్. ఏం చెప్పాలి సార్, ఇవాళ అసలు క్లాస్ కు రావద్దు అనుకున్నా సార్, ఎందుకంటే సెల్ ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదు. అయితే వాళ్ళ మార్నింగ్ రావద్దు అనుకున్నా, కానీ మీరు ఎక్కడ రానికుండా ఉంటారు సార్. ఇవాళ హాస్టల్ మాస్టర్, కూర్చోబెట్టేది మీరే, ధ్యానం చేయించేది మీరే, శక్తిని పంపించేది మీరే, కాంతిని జీవించేది, ఎవ్రీథింగ్ యు ఆర్ సార్. అసలు ఉండలేకపోయినా సార్ రాకుండా, ఓపెన్ చేయకుండా. ఓపెన్ చేసా, హెడ్ ఫోన్ పెట్టి సౌండ్ వినిపిస్తున్నారు సార్. హెడ్ ఫోన్ తీస్తే వినపడ్డ గరగర గరగర స్పీకర్ పాడైపోయింది సార్. నిన్న వాడు పోతే వాడు రేపు పొద్దున్న రమ్మన్నాడు. కాంతి కూడా స్ప్రెడ్ చేశాను, కానీ క్లాస్ వినగలిగాను. అదొక ఆనందం సార్. ఏం స్ప్రెడ్డింగ్ సార్, కాంతి స్ప్రెడ్డింగ్. కానీ తర్వాత ఇంకోటి సార్, నాకు మూలాధారం చేసేటప్పుడు ఒక దీపము అంటే గోల్డ్ కలర్ దీపంలోంచి బర్నింగ్ ఫ్లేమ్ కూడా గోల్డ్ కలర్ కనపడ్డది సార్ ఒకటి. తర్వాత సార్ మీరు గ్లాండ్స్ చేస్తుంటే సార్, మొత్తం పైన కింది దాకా గ్లాండ్స్ అన్ని కూడా 3 పూలు, 2 పూలు, 5 పూలు, 6 పూలతో మాల కట్టినట్టు కనిపించింది సార్. ఫస్ట్ మన పైన సహస్రారం లోపల మీరు చేయించినటువంటి 3 గ్లాండ్స్, ఏది హైపోథాలమస్ కానీ, పీట్రరీ కానీ, అది కానీ 3 పువ్వులు పెట్టినట్టుగా, అవి టెలిఫోన్ పూల్ లాగా ఉంటాయి కదా సార్. ఒకటి మన పింక్ కలర్ లో ఉంటాయి సార్, పూలు పొడుగ్గా ఉంటాయి, టెలిఫోన్ లాగా ఉంటాయి, వాటి స్పీకర్ లాగా కనిపిస్తుంది సార్. పైకి వస్తే మైక్ లో పెట్టే అట్లాగా ఉంటుంది పూలు. ఆ పూలు పైన 3 పెట్టినట్టు సార్, 3 మధ్య చూసినట్టు సార్. వాటికి తగ్గట్టుగానే మళ్ళా ఇది మన విశుద్ధిలో ఉన్నటువంటి యొక్క 2 గ్లాండ్స్ సార్. ఒకటే గ్లాండ్ చెప్పారు మీరు, 2 గ్లాండ్స్ ఉన్నాయి సార్ అక్కడ. 2 గ్లాండ్స్ ఉన్నాయి కదా సార్, ఏది విశుద్ధి లోపల 2 గ్లాండ్స్ కూడా వాటికి టచ్ అయినాయి సార్. వాటికి తగ్గట్టుగా థామస్ గ్లాండ్, మళ్ళీ వాటికి టచ్ అయ్యి దాని తర్వాత
అదేంటి ప్యాంక్రియాస్ గ్లాండ్ నుంచి మళ్ళీ అడెనల్ గ్లాండ్ దానికి ఒక పుష్పం ఉండి ఏమైంది సార్, అక్కడి నుంచి కొంచెం దూరం కాడలాగా వచ్చింది సార్, వచ్చి గోనాల్ గ్లాండ్స్ దగ్గర ఒక పుష్పం సార్, మొత్తం ఒక దండలాగా కనపడ్డాయి సార్, మొత్తం అంతా కాంతి స్ప్రెడ్డింగ్ సార్, బ్రహ్మాండంగా అయింది సార్ లోపల అక్కడ. అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సార్, కొత్తగా వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇది. అన్ని గ్లాండ్స్ అన్ని కలుపుకుంటూ శ్వాస తీసుకోవటం, శ్వాస ద్వారా మీరు శ్వాస ఏమంటే ఫస్ట్ ఇంతకుముందు చెప్పలే, ఇవాళ కొత్తగా చెప్పారు, శ్వాస ఏమంటే కాంతి స్ప్రెడ్ చేయడం అని లాస్ట్ అయిన తర్వాత అది ఒకటి చాలా బ్యూటిఫుల్ కాంతి స్ప్రెడ్ చేశారు సార్. దాని తర్వాత మొత్తం అంతా ఏంటంటే బాడీ అంతా ఒక ఫైర్ లాగా అయిపోయి దాంట్లో ఆజ్ఞాచక్రం ఓపెన్ కావటం, దాంట్లో మొత్తం అంతా కాంతి స్ప్రెడ్డింగ్ సార్, బ్యూటిఫుల్ జరిగింది సార్. కానీ మధ్యలో నాకు కెమెరా ఇచ్చారు సార్, ఆ కెమెరా తోటి మొదలుపెట్టి షార్ట్ షూట్ మొదలుపెట్టాను సార్ నేను. పంచాయతీ సంస్థలు కానీ, దాని తర్వాత షీప్స్ కానీ, గోట్స్ కానీ, డైరీ ఫార్మ్స్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ ఫార్మ్స్ కానీ, చెరుకు కానీ, పత్తి కానీ, అవన్నీ ముందు 3 సార్లు చెప్పారు సార్ మీరు, ఒకటి కూడా 3 సార్లు కూడా కాంతి స్ప్రెడ్ చేస్తున్నాను సార్ వాటన్నిటికి కూడా. తర్వాత ఈ డైరీ ఫార్మ్స్ కానీ, మిల్కింగ్ కానీ, దాని తర్వాత వాటితో స్వీట్స్ తయారు చేయటం కానీ, ఊళ్ళు కానీ, ఎవ్రీథింగ్ అంతా అన్ని ఫోటోలు తీస్తున్నా సార్ నేను. ఫోటోలు తీస్తున్నా, కెమెరా ఇచ్చారు ఒక రకమైన గమ్మత్ కెమెరా సార్, నాకు కొట్టమన్నారు సార్. మళ్ళీ మీరు గ్రామ పంచాయతీ రాగానే మీరు చెప్తారు సార్, ఒక స్క్రీన్ లాగా చూడండి, ఒక షార్ట్ లాగా చూడండి, అదొక వండర్ఫుల్ సార్. తర్వాత ఒకసారి తిరుపతి దగ్గర ఒకటి సంక్రాంతికి మనకు అయింది సార్, ఒకటి అక్కడ పిరమిడ్ హౌసెస్ కట్టారు సార్, 100 ఎకరాల్లోనేమో పిరమిడ్స్ కట్టారు. అక్కడ ఒక ఆయన చెప్పాడు సార్, ఒక రెడ్డి గారు అతను ఏం చెప్పాడంటే, అక్కడ ఈ మన గోశాల సార్ 3 పిరమిడ్లతో ఒక గోశాల కట్టారట సార్, అటువంటి 2 కట్టారట సార్. అవన్నీ విజరేది సార్ నాకు కళ్ళ ముందు. ఆయన చెప్పిన గుర్తు రావటం, వాటన్నిటిని కూడా ఆ పిరమిడ్స్ అన్నిటి కూడా పిరమిడ్లో గోశాలలు పెట్టారనమాట. 3 పిరమిడ్ కలిపి ఒకటట. అవి భోజనశాల కూడా 3 పిరమిడ్ కట్టి భోజనశాలలు సార్. అవన్నీ విజరేదినాయి సార్ ఇవాళ. వాటన్ని కాన్సెప్ట్ అయింది సార్, చాలా వండర్ఫుల్ సార్. అది మొన్న సంక్రాంతి సంబరాలు అయినట్టు సార్, అక్కడ తిరుపతి దగ్గర ఏదో ఊర్లో సార్ అది. ఆయన వాళ్ళు అప్పుడు చెప్పారు, కళ్ళ ముందు కనపడ్డది సార్ నాకు ఆయన చెప్పింది మొత్తం అంతా కూడా. అంత కాంతి స్ప్రెడ్డింగ్ సార్, చాలా వండర్ఫుల్ జరిగింది సార్. బట్టలు తయారు చేయటం ఏంటి, బట్టలు పోవటం ఏంటి, బట్టలు కుట్టడం ఏంటి, డ్రెస్సులు వేసుకోవటం ఏంటి, కళ్యాణం ఏంటి, సూపర్ సార్, సూపర్. అందుకని నేను అడిగా సార్, యు ఆర్ ఏ డివైన్ మాస్టర్, కూర్చోబెట్టింది మీరే, ధ్యానం నేర్పింది మీరే, ధ్యానాన్ని చెప్పేది మీరే, కాంతి స్ప్రెడ్ చేసేది మీరే, అంతా మీరే, అంతయు నీవి హరిహంతరాత్మ అన్నట్టుగా అయింది సార్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. హాస్టల్ డివైన్ మాస్టర్ అనమాట, 100% కరెక్ట్ అని వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు సార్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. రైట్, పద్మ మేడం, ఇల్లంద పద్మ. నమస్తే సార్. నమస్తే మేడం. చాలా బాగుంది సార్. 3 రోజుల సందే నేను కాళ్ళ నొప్పులు కొంచెం తగ్గినాయి. ఇవాళ మాత్రం కంప్లీట్ గా మంచి కూర్చున్నాను, అంటే కదిలిస్తూ కూడా మంచి కూర్చున్నాను. నాకు మీరు చెప్తున్నారు రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్, ఆజ్ఞాచక్ర, సబ్ కాన్షియస్ మైండ్ లో ఇది స్పార్క్ లాగా వస్తుంది, ఇది వస్తుంది అని చెప్తున్నారు కదా సార్. నిజంగానే ఆ లోపల ఈ 4 పార్ట్లలో అలానే కదలికలు వస్తున్నాయి. నొక్కినట్టు అది కదిలినట్టు, శ్వాసను నింపండి అన్నప్పుడు అది మీరు ఎనర్జీ ఇవాళ కాంతిని నింపమని శ్వాస చెప్పారు కదా సార్, కాంతి శ్వాస తీసుకోమని. అట్లనే ఇవాళ అంతా అసలు ఒక్క నిమిషం కూడా ఎరుక లేకుండా లేదు, మొత్తం ప్రతి క్షణం ఎరుకతోటే జరిగింది. అవి మాత్రం బ్రెయిన్ మొత్తం, ఈ తలకాయ మొత్తం కదలికలు మాత్రం బాగా తెలిసినాయి సార్. అవి మళ్ళీ ఫస్ట్ మనం మణిపూర చేసాం కదా సార్, ఇవాళ ఎందుకో సార్ మణిపూర చక్రం స్టమక్ లో లివర్ లో లోపల పెయిన్ లాగా ఒకలాగా ఉండింది. మనం మళ్ళీ లాస్ట్ లో అన్ని గ్రాండ్స్ చేసుకుంటూ వచ్చినప్పుడు మళ్ళీ ప్యాంక్యూస్ చేసాం కదా గ్రంథి, అక్కడ కొంచెం క్లియర్ అయింది. అప్పుడు పూర్తిగా మనం లివర్ చేసినప్పుడు పూర్తి కాలే, మళ్ళీ మనం అన్ని చేసుకుంటే పైనుంచి మళ్ళీ గ్రాండ్స్ చేసుకుంటూ వచ్చాము. ప్యాంక్యూస్ గ్రంథి చేసినాక అప్పుడు లివర్ లో క్లియర్ అయినట్టు అనిపించింది. అయితే మనం వేరే చేసుకుంటే కూడా ఇంకా ఇది క్లియర్ కాలేదు. ఇంకా లివర్ ఎందుకు ఇవాళ క్లియర్ కాలే, ఇవాళ ఎందుకు అంటే ఎప్పుడు లివర్ లో అంత పెయిన్ ఉండకపోయేది, ఇవాళ పెయిన్ ఉంది.
ఇవాళ ఎందుకో పెయిన్ వస్తుందంటే మీరు గ్లాండ్స్ నుండి పైనుంచి మళ్ళీ గ్లాండ్స్ చేసుకుంటే కిందికి వెళ్ళిపోయారు. అది చేశాక తగ్గిపోయింది. అయితే ఇప్పుడు మీరు పెట్టింది వెరీ నేను గుడ్. అంతకుముందు మామూలు శ్వాస మీద ధ్యాస ఉంచేదాన్ని. కానీ ఈ మధ్య మీరు అవి పంపించి చేస్తున్నాను. ఈ 2 రోజుల సంధి ఇక్కడ బొట్టు పెట్టుకునే స్థానంలో బొట్టు అంటే ఒక అంగుళం వరకు కాంతి స్ప్రెడ్ అన్నప్పుడు అక్కడ కొంచెం గోల్డ్ కలర్ అంటే అంత థిక్ కాకుండా లైట్ గా ఏదో వెలుగులాగా అనిపిస్తుంది. కళ్ళ నుండి వేడి నీళ్లు వస్తున్నట్టు అనిపిస్తుంది సార్. అక్కడ వేడిగా అనిపిస్తుంది. నేనేమనుకుంటున్నా కాంతి స్ప్రెడ్ చేస్తున్నా అక్కడ అంత కాంతిగా నిండిపోతుంది. మీరు ఏది చెప్తున్నారో అది సార్ చెప్పిందంతా కాంతిగా అదంతా కాంతి 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 విసిపోవటం జరుగుతుంది. అవన్నీ కాంతిగా మారిపోతున్నాయి. ప్యూరిటీగా స్వచ్ఛంగా సార్ ఏది చెప్తే అది అని అనుకుంటా ఇక నోట్లో ఒక్క నిమిషం కూడా ఆపకుండా అదే అనుకుంటా అక్కడ చూస్తున్నట్టు అట్లనే విజువలైజ్ చేస్తూ ఉన్నాను. అట్లా 2 రోజులు ఉంది సార్. ఇక్కడ మనం బొట్టు పెట్టుకునే స్థానంలో ఒక అంగుళం వరకు లైట్ గా అక్కడ కాంతి ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది ఆ వేడిగా అనిపిస్తుంది. అక్కడ ఆ కళ్ళల్లో నీళ్లు కూడా వేడికి వస్తున్నట్టు అనిపించింది సార్. నాకు ఆ కాంతి విసిపోవటం అనేది ఇప్పుడు నాకు అర్థమైతుంది అనిపిస్తున్నా. ఇది నిజమే, ఇది చేస్తే కంపల్సరీ అదంతా కళ్ళ ముందు క్లియర్ గా కనబడుతుంది అనిపిస్తుంది సార్. ఇదే అనుకుంటా మీరు చెప్పే కాంతి జగత్తు. అక్కడ వెలుగు ఇప్పుడు మామూలుగా కళ్ళు మూసుకుంటే చీకటే ఉంటది కదా సార్. మీరు కాంతి స్ప్రెడ్ అన్నప్పుడు అక్కడ అనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా కళ్ళు మూసుకుంటే లేదు అది. అప్పుడు ఎప్పుడైతే మనం కాంతి స్ప్రెడ్ అనుకున్నామో అప్పుడే ఒక అంగుళం వరకు అక్కడ ఒక లైట్ గోల్డ్ కలర్ వెలుగు అక్కడ అనిపిస్తుంది. అంతే, అక్కడ వేడి అనిపిస్తుంది. వెరీ గుడ్, సూపర్ సార్. చాలా సార్. మొత్తం మీరు చెప్పిన ప్రతి ఒక్కటి. ఇవాళ మీరు పత్రి సార్ని పిలిచిండ్రు, మరి స్వర్ణమాల మేడం ఎందుకు పిలవలేదు? మరి మేడం కూడా వాటర్ పోసి ఇస్తారు కదా అనుకున్నా, మీరు పిలిచారు. అట్లా కొన్ని నాకు కనెక్ట్ అయినట్టు ఇవాళ అనిపిస్తుంది. మీరు ఏది చెప్పారో అక్కడ కొన్ని నేను కూడా ఇట్లా అనుకుంటున్నా. మరి మీరు సముద్రాలు అవన్నీ చెప్తున్నారు, మరి స్టీమర్స్ పడవలు అవి పెద్ద పెద్ద నౌకలు అన్ని వాటిలలో ప్రయాణిస్తాయి కదా, వాటిలలో జనాలకు ఎందుకు చెప్పట్లేదు అనిపించింది సార్ ఇవాళ నాకు. చేయండి మీరు, అప్పుడు మీరు చేయాలి అప్పుడు ఆ పని. అది చేశాను సార్ నేను. సార్ ఇది చెప్పారు. అయితే ఇందులో పడవలు అన్ని పోతాయి కదా, అంత ప్రపంచం అంతా ఇందులో నడుస్తుంది కదా, మరి ప్రపంచం అంతా ఇందులోంచి కాంతి. అయితే ఆ పడవల స్టీమర్లు అన్ని కాంతిగా, అందులో ఉన్న వాళ్ళందరూ కాంతిగా. అట్లా నేను కొంచెం మళ్ళీ మీ వెనక వస్తున్నా, అక్కడ కొంచెం అనిపిస్తుంది, మళ్ళీ మీ వెనక వస్తున్నా. అట్లా జరిగింది. వెరీ గుడ్. చూసారా, మీరు కూడా 2 డ్యూటీ చేస్తున్నారు, ఇటు అటు. కొంచెం మనం వ్యవసాయదారులకు కూడా పిరమిడ్ కడితే అందరు అక్కడ తినాలి, భోజనం చేయాలి, అక్కడ అందరం మనం ఉండాలి. అట్లా నేను కూడా కొంచెం నాకు అనిపిస్తుంది. కొన్ని సింక్ అవుతుంది, కొంచెం అవుతుంది సార్ ఇవాళ అట్లా అనిపించింది. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ సార్. అంటే కనబడడం ఏం లేదు. ఓకే మేడం, ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో అదే మాస్టర్స్. సో మీకు అక్కడ చేస్తుంటే ఏదో కొత్త వస్తుంది. సో మీరు అప్పుడు ఏం చేయాలంటే దాన్ని కంటిన్యూ చేయాలి. మీరు అటు చేయాలి, ఇటు 2 పక్కన చేయాలన్నమాట. సో స్టీమర్స్ అదే ఓకే, సముద్రంలో ఉన్న షిప్స్ ఓకే వస్తుంటాయి, స్టెప్ బై స్టెప్ అన్ని కూడా ఓకే. మీకు అప్పుడు వచ్చినప్పుడు మీకు అది చేయొచ్చు. మీకు ఏదైతే కొత్తగా వచ్చిందో, సో సార్ చెప్తున్నది కాకుండా మీరు చేస్తే బాగుంటుంది. సో నాకు మాస్టర్ అయితేనే అది చెప్పుకుంటూ పోతాను. మీకు ఏది వస్తుంది, మీకు మాస్టర్ మీకు అక్కడ ఏది చెప్తారో అది చేయండి. సో అటు అది చేయండి, ఇటు ఇది చేయండి. అప్పుడు 2 పక్కన 2 చెప్తున్నాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, అట్లా రైట్. యా, ప్రేమలత మేడం. ప్రేమలత, ఆదిలాబాద్. ఎస్, అడ్మిట్, చెప్పండి. చెప్పండి మేడం. నమస్కారం మేడం. నాకు అంటే ఇవన్నీ మీరు చెప్తా ఉంటే సార్, నాకు నిన్నటి అనుభవం చెప్తాను సార్. నేను నిన్న షేర్ చేసుకోలేకపోయినాను. చెప్పండి. అయితే ఈ చక్రాస్ అన్ని మీరు చెప్తా ఉంటే, అంటే గ్లాండ్స్ అన్ని చెప్తా ఉంటే నాకు అంటే ఈ తిమతిమ అనేది తెలుస్తున్నది సార్. నాకు ఇక్కడ మూలాధార చక్ర దగ్గర మీరు అనస్థాన్ పాయింట్ అక్కడ చెప్పినప్పుడు అక్కడ అంటే తిమ్మిరి వస్తుంది చూడండి, మన కాళ్ళు చేతులు తిమ్మిరి, అక్కడ ఆ ప్లేస్ లో తిమ్మిరి
ఆయనక స్వాదిష్టాన దగ్గర అక్కడికి వచ్చేసరికి ఆడ కూడా తెలుస్తున్నది సార్ నాకు ఇట్లా మంచిగా జల్ 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 అని తిమ 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 తెలుస్తున్నావు. అట్లా అన్ని ఆల్మోస్ట్ అన్ని వచ్చేసినాయి సార్. అట్లా వచ్చేసినాక ఈ అనాహతకు వచ్చేసరికి ఆవు సార్ గోధుమ రంగు ఆవు వస్తున్నది. ఈ తిమ 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 పోయి ఆవు వస్తున్నది సార్. ఆవు నడుచుకుంటూ వస్తున్నది. ఇట్లా జరిగింది సార్. అయినాక కాంతి స్ప్రెడ్డింగ్ అనేసరికి మొత్తం శరీరం అంతా ఫుల్ వేడైపోయింది సార్. ఇట్లా మనం బాగా వేడి ఉన్న చోట నిలబడితే శరీరం అంతా వేడి ఎక్కేసి అంత ఏం అర్థం కాకుండా వేడైపోయినా సార్. ఇట్లా కారుతున్నాయి చెమటలు, శరీరంలోకించి వేడొస్తుంది. అది కొద్దిసేపు ఉన్నది మళ్ళీ నార్మల్ అయిపోయినా. మళ్ళీ మీరు కాంతి స్ప్రెడ్డింగ్ అన్నప్పుడు అన్ని చోట్ల వేయించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చింది సార్. మన ఇంటికి రండి, మన ఇంట్లో వంటగదిలో పప్పులు ఉప్పులు బియ్యం అన్ని చేయాలి అన్నారు కదా. అవన్నీ చేసుకుంటూ వస్తున్నాను సార్. అన్ని రూమ్లు అన్ని చేసుకుంటూ వస్తున్నాను. వచ్చేసరికి మా ఇంట్లో నుండి మా మాస్టర్ బెడ్రూమ్ ల నుండి ఒకటి నల్లటి పిల్లి సార్. అది పిల్లి కాదు పులి కాదు, రెండింటికి మీడియంగా ఉన్నాను. పిల్లి కంటే ఎక్కువ సైజు, పులి కంటే తక్కువ సైజు. పులి పిల్లలు ఉంటాయి చూడండి, ఆ సైజు నల్లడిది తెల్లటి గుడ్లతోని నన్ను ఇట్లా చిదిరించుకుంటూ చూసుకుంటూ మెయిన్ డోర్ లెక్కించి బయటకు వెళ్ళిపోయింది సార్. వెంటనే డోర్ పెట్టేసింది. ఎవరు పెట్టేసిందో తెలియదు. అది నడుచుకుంటూ నేను అట్లనే స్ప్రెడ్ చేస్తున్నాను సార్. ఏంటి నల్లటి పిల్లి ఎక్కడ నుండి వచ్చిందని అది లోపల నడుచుకుంటూ వచ్చేసి బయటకు వెళ్ళిపోయి ఇట్లా కోపంతో చిదిరించుకుంటూ వెళ్ళిపోతుంది సార్. డోర్ పెట్టేసింది. ఎవరు పెట్టేసిండ్రు? ఇంట్లో అందరు పడుకొని ఉన్నారు. డోర్ ఎవరు పెట్టిర్రా అనుకుంటున్నా. డోర్ పెట్టేసింది. ఇట్లా జరిగింది సార్. ఇది ఏంటి అని అట్లా జరిగింది సార్. అది వెళ్ళిపోయింది సార్. నాకేం అర్థం కాలేదు. కాంతి స్ప్రెడ్ చేసి ఇది బ్లాక్ వచ్చింది రావడం ఏంటి, అది వెళ్ళిపోవడం ఏంటి, ఏం అర్థం కాలేదు. అది ఏమై ఉంటుందని అడుగుదాం. అంటే ఆ బ్లాక్ తొలగిపోయింది మేడం. ఆ బ్లాక్ అనేది మీ లోపల ఏదైతే ఉందో ఆ పిల్లి రూపంలో వచ్చి అది డోర్ పెట్టి వెళ్ళిపోయినా వెళ్ళిపోయింది అనమాట. అది వెళ్ళిపోతున్నది. అది అంటే ఓకే అది వెళ్ళిపోయింది సార్. అట్లా జరిగింది సార్. ఈ రోజు కూడా మంచిగా జరిగింది. మంచిగానే అంటే కాంతి స్ప్రెడ్ చేస్తున్నది సార్. ఇన్ని రోజులు నాకు కాంతి స్ప్రెడ్డింగ్ అంటే వెళ్ళకపోతుండే. నేను చేస్తా ఉంటే నాకు అర్థమవుతుంది సార్. ఇట్లా లైట్ అనేది నేను ఎటు తిరుగుతే అటు లైట్ అనేది ఫోకస్ చేస్తున్నట్టుగా ఐడియా వస్తుంది. శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. వేడి ఉత్పత్తి అవుతుంది. మీరు ఎటు తీసుకెళ్తా ఉంటే అటు వెళ్తాను. ఇంకా 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 వేరే చోటుకు కూడా వెళ్ళిపోయి వస్తున్నాను. అట్లా జరుగుతుంది సార్. మీరు అంటే ఇందాక మేడం చెప్పినట్టు మీరు అక్కడికి వెళ్తే నేను ఇంకా దూరం కొంచెం వెళ్ళి ఇంకా అక్కడ ఇంకెవరికన్నా చూసి అక్కడ కాంతి స్ప్రెడ్ చేసి మళ్ళీ ఫాస్ట్ గా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. వండర్ఫుల్, గుడ్ జాబ్. అట్లా సార్ అట్లా జరుగుతుంది. చక్రాస్ హీలింగ్ అయితే నాకు తెలుస్తుంది సార్. నాకు నా ఫీలింగ్ మంచి తిమ్మ తెలుస్తా ఉన్నాను. నేను ఒక్కొక్క చక్రాస్ కి వచ్చేసరికి గ్లాండ్స్ దగ్గరకు వచ్చేసరికి ఈ పిట్యూటరీ క్లీనర్, హెపథైమస్ ఇవన్నిటిని మూడింటిని నేను మధ్యాహ్నం కూర్చున్నప్పుడు కూడా ఈ ట్రయాంగిల్ షేప్ లో వీటిని యాక్టివేట్ చేసుకుంటున్నాను సార్. ఇవి యాక్టివేట్ చేసుకుంటేనే మీరు థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది అన్నారు కదా. అందుకని వీటిని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను సార్. మంచి రిజల్ట్ అనిపిస్తున్నాను సార్. మీకు థర్డ్ ఐ ఓపెన్ కాలేదా? నాకు తెలియట్లేదు సార్. ఓపెన్ అయిందా ఓపెన్ కాలేదా అనేది ఎట్లా తెలియాలి సార్? వీటిని యాక్టివేట్ చేసుకుంటున్నాను, నాకు తెలుస్తున్నది. మొన్న 3 days చెప్పినాను కదా, ఇది ఏది మధ్యలో బాగా వైబ్రేషన్ వచ్చింది సార్ నాకు అని. మీకు ఆ పిల్లి ఇట్లా కనబడ్డది, ఆ బ్లాక్ ఇట్లా కనబడ్డది, ఆ కాంతి ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు, అది ఎట్లా కనిపిస్తుంది? ఎలా తెలుస్తుంది? తాడేదాకా జరిగేది రామచంద్ర. నాకు అంతగానో ఏం తెలుస్తలే సార్. ఇవన్నీ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి నాకు. అంటే ఇంకా థర్డ్ ఏంటి ఇంకేముంటది అంటే శివునికి 3వ కన్ను ఉన్నట్టుగా ఇంకేముంటదో మరి నాకు తెలియదేమో అని అంటే. అయ్యో, సకల పిల్లలు సరే ఇవన్నీ చేయగలుగుతున్నాను. ఇంకా థర్డ్ అంటే ఇంకా మాస్టర్స్ కదా, ఇంకా ఏముంటదో మరి నేను ఇక్కడే ఉండిపోయానా, ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోయా. నాకు అట్లా అనిపిస్తున్నది సార్.
అంటే ఇంకా పవర్ కావాలేమో, ఎనర్జీ సరిపోతలేదేమో, ఇంకా కూర్చోవాలి కావచ్చు ఆఫ్టర్నూన్ అట్లా అని అనుకుంటున్నాను సార్. చేస్తే అంటే ఇంకా మెయిన్ 3 వర్క్స్ జరుగుతుంటాయి ఇంకా మీకు. ఓకే సార్, ఇది జరిగింది. అదే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. నల్ల పిల్ల ఓకే. ఏంది, అది పోవడం ఏంది, అదంతా మిరాకిల్ లెక్క అదే అనిపించింది. బ్లాక్ తొలగిపోయింది. ఇప్పుడు ఆ బ్లాక్ తొలగిపోయిందా? తాడైన బ్లాక్ తొలగిపోయింది కూడా. ఓకే ఓకే సార్, థ్యాంక్ క్లైట్ యూ సార్. వచ్చిందా? లైట్ వచ్చింది వెరీ సార్. ఈ గుడ్. రోజు వచ్చింది సార్. అంటే నిన్న మొన్న నేనంతా విజువల్ గా నేను అసలు ఊహించుకుంటున్నాను ఇట్లా జరగాలి. మీరు ఊహ అని చెప్తున్నారు కదా, ఊహించుకుంటున్నాను. ఎంతసేపు ఊహించుకుంటున్నాను. ఊహించుకున్నాకనా దాని రిజల్ట్ మంచి అనిపిస్తుంది. మన అంత ఊహ మీదే డిపెండ్ అయి ఉంటది అని మీరు చెప్తున్నారు కదా, అలా ఊహించుకుంటూ నాకు కాంతి స్ప్రెడ్డింగ్ చేస్తుందా, చేయరాకపోయినా సార్ ఎట్లా చేయమంటే అట్లా చేసినట్టుగా అట్లా ఫీల్ అవ్వుకుంటూ వెళ్తున్నాను. వెరీ గుడ్. అంతే మేడం, అంతే. ఓకే, రైట్. థ్యాంక్ యూ మేడం. సో ఫ్రెండ్స్, చాలా మందికి ఏంటంటే ఇది ఒకటి తాడే ఉన్నా తాడే లేదు అనుకుంటాం. ఒకటి ఏంటంటే మనం ఎప్పుడైతే ఊహించుకుంటాం, మస్తు విజువలైజ్ చేస్తామో మనం చేసేది, మనం నేను చెప్పినట్లు ఇట్లా ఏదైతే మీరు అనుకుంటారో అనుకుంటే మీకు మళ్ళొకటి ఒక పిక్చర్ కనిపిస్తుంది. మీకు తెలియకుండా మీరు ఆ పిక్చర్ కనిపించే పిక్చర్ గుర్తించలేరు. ఆ వెలుతురు కానీ అక్కడ స్ప్రెడ్ జరిగినట్టు, అక్కడ వెలుతురు జరిగినట్టుగా మీరు అది ఊహించుకోకుండానే అది కనిపిస్తుంటది. ఆ కనిపించేదే తేడా యాక్చువల్లీ. మీరు అంటే అది కూడా ఊహ అనుకుంటారు, కానీ కాదు. మీరు ఊహ దారి తీసుకుని పోతుంటే మీకు ఒక టక్కనికి ఒక కాంతి వచ్చేస్తుంటది మీ నుండి. ఆ కాంతి స్ప్రెడ్ జరుగుతూ ఉంటుంది. అది కూడా చూస్తుంటారు, కానీ అది మీ ద్వారా జరుగుతుంది. అక్కడ కనిపిస్తుంది. సో ఆ కనిపించిన తేడా అది మీరు అది గుర్తించలేకపోతారు. అలా ఎక్కుతూ ఉండాలి, అంటే అవేర్నెస్ ఉండాలి. ఓ ఇదేంది, నేను జస్ట్ ఊహించుకున్నాను కానీ అది నేను ఊహించుకోలేదు, అదే కనిపించింది. అరే అది నాకు ఎదురు కనిపించింది, అంత కాంతికి మారింది. ఆ కనిపించిందే తేడా. సో మీకు తెలియకుండా కాంతి స్ప్రెడ్ జరిగి కనిపిస్తున్నారా? సో అది మాస్టర్స్ ఊహాశక్తి. మనం విజువలైజ్ చేయంగా మనకు తాడే అంటే అది కనిపిస్తుంది ఇక. సో అక్కడ చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈసారి అనుకున్నమాట అంతమాట అనుకుంటున్నాను, నాకు కనిపిస్తలే అంటారు, కానీ మీకు కొన్ని తెలియని కనిపిస్తున్నాయి. ఆ కనిపించేదే తాడే మీ ద్వారా జరుగుతున్నాయి. కానీ మీరు దాని కూడా ఊహ అనుకుంటున్నారు. ఊహ కాదు, ఊహ స్టార్టింగ్ వరకు ఉంటుంది. ఆ తర్వాత మీకు మీ ఊహ నుంచి తాడించి కనిపిస్తుంది, వాస్తు రూపం కనిపిస్తుంటుంది. అది కనిపించేది మీరు అది ఊహ అనుకుంటున్నారు, కానీ కాదు అది. సో దట్ ఈస్ కాల్డ్ థర్డ్ ఐ మాస్టర్. ఓకేనా? సో కన్ఫ్యూజ్ కాకండి. సో ఎరుకతో ట్రై చేయండి, ఎందుకంటే ఆ ఎరుకతో ఉంటే దాన్ని గుర్తించగలుగుతారు మీరు. సో గుర్తించడానికి ట్రై చేయండి, అంటే ఎరుకతో ఉండాలి మరి. ఓకే, రైట్. రోహిణి నెల్లూరు. సార్ నమస్తే సార్. నమస్తే. 3 days నుంచి వైఫై లేదు, ప్రాబ్లమ్ గా ఉంది. సిగ్నల్ సరిగ్గా లేవు సార్ యాక్చువల్లీ. ఈరోజు ఓకేనా? కొంచెం బెటర్ సార్. అంటే బయటకు వచ్చి కూర్చోవాల్సి వస్తుంది సార్, అందువల్ల అంటే మెట్ల మీద కూర్చొని చేస్తున్నాను. వైఫై ప్రాబ్లమ్ గా ఉంది. మొబైల్ డేటా మీద బిఎస్ఎన్ఎల్ సార్, ఇది సిగ్నల్ సరిగ్గా ఉండట్లేదు. బిఎస్ఎన్ఎల్ వైఫై కాదు సార్, ఇది యాక్ట్ వాళ్ళు. ఓకే, కాన్స్పిరేట్ చేస్తే చూస్తాను సార్. చెప్పండి. చాలా బాగుంది సార్. రోజు రోజుకి కాంతి అంటే మీరు బాడీలోకి చెప్తున్నప్పుడు ఇవాళ ఇంకొంచెం ఇన్‌డెప్త్ గా వెళ్ళినట్టుంది సార్. అంటే ఏదో లేయర్స్ గా లోపల క్లీనింగ్, అంటే ఒక లేయర్ వెళ్ళిపోతే ఇంకో లేయర్ అలా అనిపిస్తుంది సార్ ఆ ప్రాసెస్. ఇవాళ ఇంకొంచెం లోపలికి వెళ్ళినట్టు అనిపించింది ఆ లైట్. ఓకే. అలా అనిపించింది సార్. ఆ లైట్ కూడా మెరుస్తున్నట్లు అనిపించింది. ఓకే. మొన్నేమో ప్రాసెస్ అంతా జరుగుతుంటే ఏంటబ్బా ఏం తెలియట్లేదు అని అంటే, నా ఒక బొమ్మ చూపించి దాని చుట్టూ ఆరా ఎల్లో కలర్ లో ఉంది, ఇది నీదేమో అని చెప్పి చూపించారు సార్. ఓహో, వండర్ఫుల్. ఎవరు వాళ్ళు?
ఎవరు మాస్టరు నాకు తెలీదు. జస్ట్ విజన్ చూపిస్తున్నారు. ఓకే. అలా జరిగింది సార్ నిన్నేమో. అంటే నేను ఓకే. నీ చుట్టూ అలా ఎక్స్‌పీరియన్స్ షేర్ గోడల ఆడ చేయలేదు సార్. ఉందన్నమాట అర్థం. అదే సార్ అలానే హ్మ్. చూపించారు. హ్మ్. అది జరిగింది సార్. ఇవాళ మటుకు ఇంకొంచెం అదే ఏదో లేయర్స్ ఉన్నట్టు, అవి వెళ్తున్నట్లు అలా అనిపించింది. ఓకే. ఆ తర్వాత లేయర్స్ పొరలు. ఓకే. అవన్నీ కాంతికమైనట్టు. అంటే నెక్స్ట్? ఒక్కొక్క లేయర్ వెళ్ళిపోతే అలా వెళ్తున్నట్లు అనిపించింది. ఇంకొంచెం డెప్త్‌కెళ్ళే కొద్దీ ఇంకా ప్రాసెస్ జరుగుతోంది అనేది అనిపించింది. తర్వాత నాకు మళ్ళా సిగ్నల్స్ లేవు సార్. సరే అని చెప్పి నేను మెడిటేషన్ మీరు లైట్ అదే సగంలో కట్ అయిపోయింది. సరే నేను ఇంకా అలా కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. అప్పుడు ఎర్త్ సార్. ఎర్త్ గోల్డెన్ ఎర్త్‌గా కనిపించేసింది సార్. అసలు బాగా విజన్ వావ్! చాలా కూడా వండర్‌ఫుల్. క్లారిటీగా కనిపించింది. సో నేనింకా అవునా? అదే స్ప్రెడ్ చేస్తున్నాను సార్. ఆ 1 అవర్ అదే వర్క్ మీద ఉన్నాను. గోల్డెన్ గోల్డెన్ ఎర్త్ గుడ్. అంతే. హ్మ్. అదే ఆ విజన్ ఇప్పటికి కూడా అలానే గుర్తుంది. సో ఓకే. మాస్టర్‌లు ఇలా హ్మ్. ఇచ్చారేమోనని ఇంకా ఆ వర్క్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా హ్మ్. కనెక్ట్ అయింది. హ్మ్. ఇది తర్వాత స్ట్రక్చరల్ అదే జామెట్రికల్ స్ట్రక్చర్స్ కొన్ని కనెక్ట్ అవుతూ ఉన్నాయి సార్. ఎప్పుడైతే మీరు చెప్పింది అంటే నేను నేను వినే క్లాస్‌లో మీ వాటిల్లో నేను ఆ స్ట్రక్చర్‌ని వినింది చాలా తక్కువ. సో మొన్న విన్నప్పుడేమో మీరు హుహు. చెప్పేస్తూ ఉంటే ప్రాసెస్ అంటే ఫిజికల్‌గా నేను ఇది చేయలేకపోతున్నానేమో అన్నాను. కానీ లోపలేమో జరుగుతుంది సార్. ఏంటి అని చెక్ చేస్తే జరుపుతుంటది. యెస్. అది హ్మ్. ఆహ్, స్పేసు ఆకాశతత్వం అనేది వస్తుంది అని వచ్చింది సార్. యెస్. అలా యెస్. అలా జరిగింది. యూనివర్స్ టు యూనివర్స్ ఆ! కనెక్షన్స్. యెస్. ఓకే. ఓకే. ఇదేంటి ఆకాశతత్వం అని చెప్తున్నారు. ఏదో లోపల స్పేస్ ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది అనని అనుకున్నాను. కానీ మీతో షేర్ చేస్తే ఒక హ్మ్. ఐడియా వస్తుంది కదా అని. హ్మ్. ఆ! అది ఆకాశ చూసాను. తత్వం మీన్స్ యూనివర్స్ స్పేస్‌లో. సో, ఆ ఓకే. స్పేస్‌లోకెళ్ళి గ్యాలక్సీ కనెక్షన్ ఇస్తున్నారు. కనెక్షన్ అంటే సో, ఆ! ఎనర్జీస్ లింక్స్ అన్నమాట. ఓకే. మొన్న గ్రూప్‌లో చంద్ర మ్యామ్ ఏమో పెట్టారు. సో, అవి చూస్తూ ఉంటే హ్మ్. ఎ ఆ మ్యామ్‌తో నేను ఏంటి ఇవి కొత్తగా ఉంది. నాలెడ్జ్ తెలుసుకోవాలనే ఫీలింగ్ వచ్చింది. సో, మ్యామ్‌తో హ్మ్. మాట్లాడంగానే ఆహ్, దానికి తగ్గ హ్మ్. నాలెడ్జ్‌ని ఏదో ఇస్తున్నారు సార్ మాస్టర్‌లు. ఓహ్! ఇస్తున్నారా? వెరీ ఆ! గుడ్. ఆ! ఆ! ఏదో నాలెడ్జ్ హ్మ్. తెలుస్తోంది. కాకపోతే ఇంకా నేను సాధన పెంచాలి అనేది అర్థమైంది. ఓకే. అంటే సాధన పెంచండి. ప్రీవియస్ దానికి ఆహ్, ఆ నమ్మకంతో యాక్సెప్ట్ చేస్తూ ఫాలో కండి. చేయండి. అదే సార్. చిన్న చిన్న సింబల్స్ కనిపించాయి నిన్న నైట్ కూడా. సో, ఆ సింబల్స్ రాసుకున్నాను. ఓకే. ఒక్కటేమో ఫ్లవర్ ఆఫ్ లైఫ్ లాంటిది ఒక గ్రిడ్ కనిపించింది సార్. నా పక్కన వచ్చేప్పటికి వైబ్రేట్ అయిపోయిందనమాట అది. సో, ఆ హుహు. ఎక్స్‌పీరియన్స్ హ్మ్. వచ్చింది. నా పక్కన ఉండింది హ్మ్. మెడిటేషన్ చేసేటప్పుడు. అది రాంగానే నాకు ఓకే. వైబ్రేషన్ బాగా తెలిసింది. సో, ఇదేంటిది కొత్తగా హుహుహు. అని చూసాను సార్. అదైతే గీయగలుగుతాను కానీ, సో, నిన్న నైట్ ఒక చిన్న సింబల్స్ కనిపించాయి. అది గీసి మీకు పెడతాను హుహు. సార్ ఒకసారి. ఓకే. సరే గీసి అంటే అవి మీరు ఎమ్మడే వచ్చి డ్రాయింగ్ వచ్చిందా? నా పక్కనే ఉండింది సార్ మెడిటేషన్‌లో. ఓహ్! వండర్‌ఫుల్. గుడ్. ఆ! అలా ఉంది సార్. ఒక సూపర్. స్ట్రక్చర్ కనిపించింది మొన్న ఒక రోజు. కాకపోతే అది నేను చూడగలుగుతున్నాను గానీ గీయలేకపోయాను. ఓకే. 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 అదే సార్. పర్లేదు. ఏంటి నాలెడ్జు సో, అని ఆ స్ట్రక్చర్ ఐడియా ఉంటే సరిపోతది. హుహు. ఓకే సార్. ఈ నాలెడ్జ్ కావాలి అని నాలెడ్జ్ అనేది అనుకున్నప్పుడు మనకు అంటే మాస్టర్స్ ఒకవేళ మాస్టర్స్ ఇయ్యొచ్చు, ఇవ్వకపోవచ్చు మేడం. యూనివర్స్ వర్క్ హ్మ్. అన్నప్పుడు మనకు కొందరకు దాని గురించి సంబంధించినవి చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. అంటే నిన్న మధ్యాహ్నం మెడిటేషన్ చేస్తూ ఉన్నాను సార్. మెడిటేషన్ గూడా కాదు. ఓకే. జస్ట్ పడుకోనున్నాను. అది మెడిటేషన్ లాగా అవుతూ ఓకే. ఉండింది. ఆ తర్వాత
విశ్వగురు మాస్టర్స్ అందరూ కనిపించేశారు సార్. దాంట్లో విశ్వకర్మ ఉన్నారు. ఓకే. ఇలా జరిగింది. సో, విశ్వకర్మకి ఈ స్ట్రక్చర్స్‌కి వీటికేమన్నా రిలేషన్ ఉంటుందా సార్? రిలేషన్ అంటే ఆ వర్క్ ఏది ఉంటుందో నీకు దట్ కనెక్షన్ ఉన్నప్పుడు ద పార్ట్ ఆఫ్ ద వర్క్ ఉంటే కనిపిస్తారు అట్లా ఏమి. ఓకే. సార్. ఇలా జరిగేది సో సార్. మీరు చిన్న అక్కడి నుంచి చిన్న విడబడ్డ ఒక మాస్టర్ అనమాట మీరు. ఓకే. సార్. చాలా బాగుంది సార్. ఇవాళ గోల్డెన్ అద్దం చూసాను సార్. బాగుంది. సో, ఇప్పుడు కూడా విజన్ అలానే ఉంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. సూపర్ మేడం, సూపర్. కంటిన్యూ. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే. సో మాస్టర్స్, సో మనకు ఇప్పుడు ఈ కాంతి జగత్తులో ఏం జరుగుతుందంటే ఒక్కొక్కరు మాస్టర్ ఒకరికి ఒకటి చెప్తుంటారు వరకు. నేను చెప్పింది కాకుండా అక్కడ మీకు వస్తుంటుంది. సో మీరు ఏం చేయాలంటే అటు చేస్తుంటూ ఇటు చేయండి. ఒక ఇటు చేయకపోయినప్పుడు ఒక మాస్టర్స్ మీకు బలవంతంగా అంటే తీసుకెళ్ళి ఇక్కడ నీ వర్క్ ఉంది ఇక్కడ నువ్వు చేయి అంటే అక్కడ వెళ్ళి చేయండి, ఏం కాదు. సో ఇది మన తర్వాత ఏం చేయొచ్చు, ఎందుకంటే మీ వర్క్ మీ ద్వారా వాళ్ళకు ఇక్కడ ఏది అవసరం ఉందో అక్కడ తీసుకెళ్తారు మాస్టర్స్. సో అక్కడ తీసుకెళ్ళి అక్కడ వర్క్ చేయాలి మాస్టర్స్. సో ఆ కనెక్షన్స్ ఏమైనా జరుగుతుంటాయి, అవన్నీ విషయ కళ్యాణ కనెక్షన్స్. మనం లోక కళ్యాణం మనం ఇప్పుడు చెప్పాను కదా, మన భూమికి రాకముందు ఏదైతే వర్క్ చేసామో అది మనం కనెక్ట్ అయిపోవడం. ఓకే మాస్టర్స్, మీకు అర్థమవుతుందా? సో మన తల్లి గర్భంకు రాకముందు, మన జన్మ తీసుకోముందు మనకి ఏదైతే పైన లోకాలకు మన యూనివర్స్ లో ఏదైతే వర్క్ చేసామో మళ్ళీ అదే వర్క్ మనకు కనెక్ట్ అవుతుంది ఇక్కడ. బట్ అక్కడ ఆ లోకంలో పై లోకంలో చేసినప్పుడు అక్కడ శరీరం బాడీ లేదు, ఫిజికల్ బాడీ లేదు. ఇక్కడ మనకు ఫిజికల్ బాడీ ఉంది మాస్టర్స్. మన ఫిజికల్ బాడీ ద్వారా ఈ వర్క్ చేస్తున్నాము. ఓకే మాస్టర్స్. సో తద్వారా ఏమైతుందంటే ఇక్కడ ఎందుకు ఫిజికల్ బాడీ తీసుకుంటే ఈ వర్క్ చేయడం వల్ల ఇక్కడ భూమికి ఒక గ్రిడ్ ఫామ్ అవుతుంది. సో భూమిని కాపాడడం జరుగుతుంది. మన వర్క్ అంటే అక్కడ ఇండివిజువల్ చేసుకునే వర్క్ స్ప్రెడ్ చేయడం అక్కడ యూనివర్సల్ స్ప్రెడ్ అవుతుంది అది. ఓకే, ఇండివిజువల్ అక్కడ మనకు విశ్వకల్యాణం కోసం మనకు చేసే వర్క్ అక్కడ ఎనర్జీ గ్రిడ్ అంతా మొత్తం కూడా యూనిట్ స్ప్రెడ్ అయ్యేది. ఓకేనా? బట్ ఇక్కడ మనం ఫిజికల్ బాడీ తీసుకొని ఫిజికల్ బాడీ ద్వారా ఈ వర్క్ అదే వర్క్ మనం చేస్తుంటే ఏమైందంటే ఇక్కడ ఎర్త్ మొత్తం స్ప్రెడ్ అవుతుంటుంది, కాంతి మొత్తం ఆ ఎనర్జీ గ్రిడ్ అంతా కూడా ఎర్త్కి స్ప్రెడ్ అవుతుంటాయి మాస్టర్స్. సో ఇక్కడ నుండి ఎర్త్కుంటూ వేరే యూనిట్స్ వేరే గ్యాన్స్ కాంతి కనెక్షన్ జరుగుతుంటే స్ప్రెడ్ జరుగుతుంది అనమాట. అది ఇక్కడ మన బాడీ లోపలనే చెప్పనుగా, మన బాడీ లోపలనే పంచభూతాల లోకాలు ఉన్నాయి. ఓకే, భూమి మూలధార, స్వాదిష్టం భూహర్లోకం, మనపూరకం సువర్లోకం, అనాహత జనలోకం, విశుద్ధి మహాలోకం, అండ్ అగ్నిచక్ర తపలోకం, సహస్ర సత్యలోకం. ఇవన్నీ 7 లోకాలు మన లోపల ఉన్నాయి. ఇంకా పైన ఇంకో లోకాలు ఉన్నాయి. సో బట్ ఈ లోకాల కనెక్షన్ ఇచ్చుకుంటున్నాం మనం. ఓకే మాస్టర్స్, మళ్ళీ ఈ లోకల్ ఒక్కొక్క ఆర్గన్ ఒక్కొక్క లోకం. ఓకే మాస్టర్స్. సో ఇవన్నీ ఒక స్ట్రక్చర్ గా ఒక పిరమిడ్ మెరకవా పిరమిడ్ స్ట్రక్చర్ ఫామ్ తీసారా, ఆ మెరకవా పిరమిడ్ స్ట్రక్చర్ అంతా కూడా ఒక్కొక్క లోకం అన్నమాట. ఓకే మాస్టర్స్. సో సోలార్ చక్రస్ అంటారు. సో ఇవన్నీ కూడా అవి అన్నమాట. సో ఆ కనెక్షన్ ఇవ్వడం వల్ల గ్రిడ్ ఫామ్ అవుతుంది. సో తద్వారా యూనివర్స్ కి ఒక శక్తి ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే మాస్టర్స్, ఇవంతా యూనివర్స్ వర్క్లు ఉంటుంది ఇవన్నీ. సో ఇది వాటికి మీరు చేంజ్ వాటి తెలుస్తుంటుంది. ఫస్ట్ మీకు అలవాటు కావాలి కదా, ఇదంతా ఏంటని మనకు అవసరం లేదు. ఫస్ట్ వాటి చేసుకుంటూ పోవాలి, ఆ తర్వాత మనకు ఆటోమేటిక్ మనకు తెలిసిపోతుంది వాటి చోట అనేది. సో కాంతి స్ప్రెడ్ చేస్తుంది, కాంతి ఏంటని మనకు తెలియదు ఫస్ట్. సో కాంతి స్ప్రెడ్ చేయంగా సో వాటి చోట అనేది మనకు తెలుస్తున్నది. ఓకే అండి మాస్టర్స్. సో అలాగనే ఈ కనెక్షన్స్ కూడా ఈ జామెట్రిక్ కనెక్షన్ కూడా చేయంగా మీకు వాటి చోట తెలిసిపోతుంది ఫ్యూచర్లో. కాబట్టి మాస్టర్స్ ఏం చెప్తారో ఫాలో కండి, చేయండి. ఏంటిది ఎందుకు జ్ఞానము వాటి జ్ఞానం ఏంటి అనేది తర్వాత అడగ అవసరం లేదు. మనం చేసుకుని మన ధర్మం ఆ తర్వాత మన నుంచి వచ్చేస్తుంటాం చెప్తుంటాం మాస్టర్స్. సో మనం చెప్పినాక ఇంకా ఎక్కువ వర్క్ జరుగుతుంటాయి అనమాట అట్లా. ఓకే మాస్టర్స్, ఈ కాంతి స్ప్రెడ్డింగ్ అనేది అంటే ఇప్పుడు మనం చెప్పాను కదా, ఒక నక్షత్రము ఒక్కొక్క చుక్క, ఒక నక్షత్రం ఒక చుక్క, ఈ చుక్కలు కలిపితే ముగ్గు. ఇప్పుడు మనం ముగ్గు అనేది చాలా అర్థమైంది మాస్టర్స్. ముగ్గులు ఎందుకు ఇస్తాం అనేది, ఒక ముగ్గు చుక్కలు కలిపి ఒక లైన్ కలిపి ఒక ఫిగర్ కనిపిస్తుంది, ఒక బొమ్మ కనిపిస్తుంటుంది, ఒక స్టార్ కావచ్చు. ఓకే మాస్టర్స్,
సో అవన్నీ ఒక గ్రిడ్ ఫామ్ అవుతుంది, ఒక కలపడమే. సో ఆ నక్షత్రం మన వేసిన ముగ్గులే మనకు బాడీలో కనెక్షన్ జరుగుతున్నాయి. ఓకే మాస్టర్స్, మీరు ఇప్పుడు చూడండి, ఎవరికైతే లోపల ఈ నక్షత్రాలు ఇప్పుడు లోపల కనెక్షన్ హాస్టల్లో జామెట్రిక్ కనెక్షన్ స్టార్ట్ అయినాయో, మీరు ముగ్గేయండి. ఇప్పుడు మీరు ముగ్గేసినప్పుడు మీ కొత్త కొత్త ముగ్గులు వస్తుంటాయి. మీకు ముగ్గు చుక్కలు ఒక్కొక్క చుక్కలు పెడతారు, అవన్నీ కలుపుతుంటారు. ఆ కలపడం ఒక మెరకవ పిరిమిడ్ కావచ్చు, ఇంకోటి స్టార్స్ కావచ్చు, అంత డిఫరెంట్ ఏదో వస్తుంటాయి. ఆ కలిపినప్పుడు మీకు ఎనర్జీస్ వస్తుంటాయి, గమనించండి. మళ్ళీ ముగ్గేసినప్పుడు కలిపినప్పుడు మీకు ఒక ఎనర్జీ వైబ్రేషన్ వస్తుంటాయి మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ మీరు ముగ్గేయండి, చుక్కలేయండి. ఒకవేళ ముగ్గు ఉంటే ముగ్గులు వేయండి, కలపండి. లేదా చాక్ పీస్ ఉంటే చాక్ పీస్ డాట్స్ పెట్టి చాక్ పీస్ ద్వారా ముగ్గులేయండి. సో ఆ కలిపినప్పుడు ఇలా ఉన్నది, ఆ డాట్స్ వేసినప్పుడు ఇలా ఉంది, ఆ ముగ్గులు కలిపినప్పుడు ఇలా ఉంది. సో అది మీకు తెలిసిపోతాయి మాస్టర్స్. ఇద్దరికి వేసిన ముగ్గు వేరుండి ఇప్పుడు వేసిన ముగ్గులు వేరు మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఆ ముగ్గుల ద్వారా ఎనర్జీ గ్రిడ్ ఫామ్ అవుతుంది. ఆ ఎనర్జీ గ్రిడ్ ఫామ్ అయినాక ఆ ముగ్గుల ద్వారా వచ్చే ఎనర్జీస్ మొత్తం కూడా మీ ఇంట్లో స్ప్రెడ్ అవుతాయి. మీ ఇంట్లో మొత్తం ఆ వైబ్రేషన్ వస్తాయి మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. సో మన బాడీలో ఇలా ఏ విధంగా మనం కలుపుతున్నామో, మన బాడీలో ఏ విధంగా ఎనర్జీస్ వస్తున్నాయో అదే విధంగా మన ఇంటి ముందు ముగ్గు కానీ, ఓకే మాస్టర్స్, ఆ ముగ్గు ఎనర్జీస్ మొత్తం ఇంట్లో స్ప్రెడ్ కావడం కానీ ఆ వైబ్రేషన్ వస్తుంది. సో అది మాస్టర్స్. సో అదే విధంగా ఇది ఓ విధంగా చెప్పాలి. క్రాప్ సెక్టరీస్ కూడా, క్రాప్ సెక్టరీస్ ఏ విధంగా ఈ జామెట్రికల్ స్ట్రక్చర్స్ ఎలాగా ఉంటాయో క్రాప్ సెక్టరీస్ అలా ఉంటాయి, అలాగే తయారు చేసినాయి. సో దానికి అంతగా అంత ఎనర్జీస్ ఉంటాయి. ఓకే మాస్టర్స్. సో అంతకన్నా డబుల్ ట్రిపుల్ ఎనర్జీస్ ఈ జామెట్రికల్ స్ట్రక్చర్స్ మాస్టర్. ఓకే మాస్టర్స్. సో దీని చాలా బ్రీఫ్ మాస్టర్ మనం చేయగా తెలుస్తుంటది. ఓకే మాస్టర్స్. సో ఇప్పుడు కాంతి జరుగుతుంది, నెక్స్ట్ అది జరుగుతుంది, చూద్దాం ఏం జరుగుతుంది. రైట్. ఓకే, భాగ్యలక్ష్మి మేడం. హలో, నమస్తే సార్. నమస్తే మేడం. అదే నేను వ్యాక్సిన్ తీసుకున్నా సార్. అయితే కొంచెం నైట్ ఫీవర్ లాగా అనిపించింది. పొద్దున మీరు ధ్యానంలో కూర్చున్నాక అది క్లియర్ అయింది సార్. ఫీవర్ అన్నది లేదు, చెప్తాంటే చేస్తాను. అదే అండి. అంటే ఇట్లా ఆత్మ అది ఇట్లా ఆత్మస్వరూపం అని ఇట్లా అనుకోగానే అది మొత్తం ఇట్లా నాకు ఇట్లా తిరిగినట్టుగా అనిపిస్తుంటది. ధ్యానం కళ్ళు మూసుకొని కూర్చొని ఇట్లా ఆత్మస్వరూపం అని అనంగానే మొత్తం ఇట్లా తిరుగుతా ఉంటది. ఇక అది ఇక ధ్యానం చేస్తుంటే అందులో నైట్ చేస్తా ఉంటే అంటే కాంతి కనపడింది. ఆ కాంతిలో అదే శివుడి కనపడి ఆ తల ఈ తల మట్టుకే కనపడి, అంటే ఇక్కడ కనపడి ఆ తాడే నుంచి దాంట్లో కనపడిండ్రు, అంటే దేవతలు అట్లా. ఓహో, వండర్ఫుల్. అట్లా మొన్న నైట్ ధ్యానంలో అట్లా కనపడిండ్రు. కొంచెం ఒకటి. వెరీ గుడ్. స్టెప్ బై స్టెప్. గుడ్. అట్లా చేస్తా ఉంటే ఒక్కొక్కసారి మీరు అన్నట్టుగా విజువలైజ్ చేసుకున్నట్టుగా తర్వాత కనపడినాయి. అది ఒక్కొక్కసారి గుర్తుంటలేవు నాకు. అది కనిపించేది. అట్లయితాను. మీరు ఇవాళ కాంతి స్ప్రెడ్ అని పైకి పోండి అన్నట్టు ఆకాశం అన్నప్పుడు నాకు ఆకాశం కనపడింది, నక్షత్రాలు. మీరు పైకి పోండి ఇట్లా అన్నప్పుడు నేను ఇట్లా పైకి పోయినా, నా ఆకాశం వరకు ఇట్లా పోయినట్టు. అదే ఇక నేను అట్లనే తిరుగుతా ఉన్నాను, చేరు మొత్తం నాకు తిరుగుతా ఉన్నది. ఆ నక్షత్రాలు, ఆకాశం అవి కనపడతాయి.
మీరు ఓకే ఓకే అవి అట్లా కనపడినాయి సార్. ఓకే మేడం ఓకే. మీ సిగ్నల్ క్లారిటీ మీరు సరిగ్గా లేనట్టు మేడం, కట్ అయిపోతుంది, బ్రేక్ అయిపోతుంది, కట్ అయిపోయింది. ఓకే. సో మాస్టర్స్ చూసారా, మనం విజిట్ చేయంగా మనకు ఒక కనిపిస్తుంటది. ఆ కనిపించేది మీరు అది కూడా విజువలైజ్ చేసుకుంటారు, ఊహ అనుకుంటారు కాదు. అది మీకు కనిపించేది వాస్తూరూపంగా మీ థర్డ్ ఐ ద్వారా కనిపిస్తుంది. మాస్టర్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇది థర్డ్ ఐ టెక్నిక్ అనమాట. సో ఇది గమనించే మాస్టర్స్, ఆలోచించండి ఒకసారి. మీరు చేసే పని ప్రతి కూడా వండర్ఫుల్ జరుగుతాయి మాస్టర్స్. వెరీ గుడ్. యా సుగుణ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్తుంటే ప్రతి అవయవంలోనూ కాంతి స్ప్రెడ్ చేసేటప్పుడు అది క్లియర్ గా విజువలైజేషన్ బాగా వచ్చింది. సబ్ కాన్షియస్ మైండ్ అవి కాంతి చేసేటప్పుడు. తర్వాత ఏంటంటే ఒక చోట కాంతి చాలా బాగా కనపడ్డదండి. అది నేనైతే ఇప్పుడు చాలా మర్చిపోయాను. 2-3 గుర్తులేవు అసలు ఇప్పుడు. అది ఓహో అవునా, స్ప్రెడ్ జరిగిందా? ఓకే వెరీ గుడ్. అది ఏంటంటే చాలా లేట్ అయిపోయేసరికి అసలు గుర్తుండట్లేదు చెప్పడం మీకు. రాసుకోవాలి మేడం, రాసుకోండి. అది ఆ గుర్తు లేకపోవటం కానీ మన్నటికి అంటే 2-3 రోజుల క్రితానికి ఇవాళకి తేడా ఉంది. వెరీ గుడ్ వెరీ గుడ్. అది వస్తుంది మెల్లమెల్ల, స్టెప్ బై స్టెప్ మెల్లమెల్ల వస్తుంది. వండర్ఫుల్. ఒక చోట మనకు కాంతి ఒక పక్క నుండి మళ్ళా ఎదురుగా వచ్చినట్టుగా తెలిసింది. మామూలుగా ఏంటంటే మళ్ళీ కొద్దిగా హైలైటింగ్ పెడతారు చూడండి, అలా అనిపించింది. ఇప్పుడు మామూలుగా మోటార్ బైక్ వాటికి కనపడ్డది, ఫోకస్ ఎక్కువ వచ్చే బల్బు. వండర్ఫుల్. అవును, ఇట్లా వచ్చి టక్ కనిపిస్తుంది. అది బాగా. అవును. తర్వాత మామూలుగా అది స్టార్టింగ్ వస్తుంటే మేడం. గుడ్. ఏంటండి అర్థం కాల. అది స్టార్టింగ్ వాళ్ళకి అందరికి అట్లా వస్తుంటది. బైక్ మన రోడ్డు వెళ్తున్నట్టుగా ఎదురుగా బైక్ లైట్ వచ్చినట్టు మీద పడినట్టుగా ఉంటుంది. తర్వాత ఈ చక్రాసులన్నీ ఈ గ్లాన్స్ కాంతి అనేది మీరు ఊహించుకోండి అని చెప్పారు కదా, కాంతి అది బాగా తెలిసింది ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో. తెలిసిందా? సూపర్ మేడం. అంతే సార్. ఓకే సూపర్ మేడం. ఓకే వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్, రైట్, కట్టండి. ఓకే మాస్టర్. సో మనకు ఈ స్టార్టింగ్ ఏంటంటే కాంతి అని ఒక బల్బ్ లాగా, ఇందాక మేడం చెప్పినట్టుగా మనం రోడ్డు వెళ్తుంటే ఒక బల్బ్ ఫోకస్ హెవీ ఫోకస్ వచ్చి ఇట్లా వస్తుంటది. సో ఆ వచ్చేది లోపల కాంతి లోపల మనకు లోపలికి వస్తున్నట్టు మాస్టర్ గుర్తుపెట్టుకోండి. సో వన్ ఆఫ్ ది మాస్టర్ కాంతి మాస్టర్ లోపలికి వచ్చేసింది అనమాట. మనం రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఎదురు రోడ్డు మీద బైక్స్ వస్తుంటాయి. ఆ బైక్ లైట్లు కానీ కారు వెళ్తుంటే ఇట్లా వచ్చి కళ్ళ మీద పడుతుంటాయి. సో కళ్ళ మీద పడుతుంటే అర్థం ఏంటంటే మన లోపలికి కాంతి స్ప్రెడ్ అయినట్టు. ఒక మస్టర్స్ కాంతి లోపలికి ప్రవేశించినట్టు మన లోపలికి. సో ఒక కాంతిలో ఒక మస్టర్ కావచ్చు, మీ పూర్ణాత్మ కావచ్చు. ఓకే. సో కాంతి అనేది కాంతి అలా వచ్చేస్తుంటారు. ఇక వండర్ఫుల్, అది చాలా ఎక్సలెంట్ అనుభవం. అది అలా చేయంగా ఆటోమేటిక్గా అంత కాంతి కనిపిస్తుంటుంది. సో ఇలా మెల్లమెల్ల స్టెప్ బై స్టెప్ వస్తుంటాయి మస్టర్స్. ఓకే, పర్లేదు. ఓకే. రెక్స్ రత్నమాల మేడం గారికండి. హలో, ఉన్నారా మేడం? హలో, చెప్పండి. నమస్తే సార్. నమస్తే మేడం. ఏం బాగా జరిగింది సార్ ఇవాళ. స్వాధిష్టానంలో ఏంటో రింగులా కనపడింది సార్, ఒకటి వాటర్ కింద కనపడింది. ఇంకా ఇది మన ఇది ఇక్కడ విశుద్ధ చక్రంలోనేమో
ఇట్లా బిన్నెతో నీళ్లు పోస్తున్నట్టు కనబడింది సార్. చిన్న కర్రతోటి ఇట్లా నీళ్లు పోసుకున్నట్టు. అప్పుడు ఎనర్జీ వైబ్రేషన్స్ వచ్చాయి. మూలాధారంలో అన్నప్పుడు నల్ల అంగుర్లు కనబడ్డాయి సార్ 2. ఇట్లా అంగుర్లు తీసుకుంటున్నా, మళ్ళీ తర్వాత చాలా అంగుర్లు కనబడ్డాయి అక్కడ నల్ల అంగుర్లు. మళ్ళీ అట్లా ఉన్నట్టుండి వాళ్ళ వెంటనే ఒక మొక్కను తీసుకొస్తున్నారు సార్. మా ఇంట్లో నుంచి ఇటు పక్క నుంచి ఒక మొక్కను తీసుకొచ్చారు. కుండీలో మొక్క ఉంది, ఆ మొక్కను తీసుకొచ్చి ఆడ పెట్టారు. అట్లా కనపడింది. తర్వాత మళ్ళీ కాసేపటి తర్వాత తులసి మొక్క కనపడింది సార్. అది స్వాధిష్టానంలో పెడుతున్నట్టు కనపడింది మొక్క. మళ్ళీ కొంచెం వంగుతున్నట్టు కనపడతా ఉంటే అప్పుడు మళ్ళీ ఏం చేశాను, నేను కాంతి స్ప్రెడ్ చేసా, పిరమిడ్ వేసాను. ఇక నాకేం కనపడలేదు, ఇక అదైతే వేసాను 2. అది మళ్ళీ స్ట్రేట్ గా బాగుండాలని. ఇంకొకటి మళ్ళీ మూలాధారంలో మన ఇది మలద్వారం దగ్గరేమో మళ్ళీ నేనే అక్కడ ఇట్లా స్ట్రేట్ గా నిలబడ్డట్టు కనపడింది సార్. సేమ్ అదే పొజిషన్ లో అక్కడ అట్లా కనపడింది. ఇంకొన్ని విజువల్స్ అయితే కనపడ్డాయి సార్ ఇవాళ అక్కడక్కడ వాటర్ అది ఇది. నిన్న మధ్యాహ్నం నేను కాంతి ఫస్ట్ ఏం చేశాను, మొన్న కాంతి లాస్ట్ లో కాంతి స్ప్రెడ్ చేశాను. నిన్న ఏం చేశారంటే ఫస్ట్ కాంతి స్ప్రెడ్ చేశాను మార్నింగ్, నిన్న 12 గంటలకు అట్లా కాంతి స్ప్రెడ్ చేసిన తర్వాత చక్రాస్ చూసుకున్నాను నేను. మళ్ళీ అన్ని చక్రాస్ యాక్టివేషన్ ఇట్లా ఇవన్నీ కూడా చక్రాస్ ఇవన్నీ మన ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఒక్కొక్కటి ఇట్లా చూస్తా ఉంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కటి విజువల్ కనబడుతుంది సార్. మళ్ళీ అదేంటి పేలాలు వేయించినట్టు, ఇంకా వంట చేసినట్టు, ఊడ్చినట్టు, తుడిచినట్టు అట్లా కనపడతా ఉంది సార్. బాగా అనిపించింది నిన్న మధ్యాహ్నం. అది కాంతి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇవి చేశాను అనమాట. అప్పుడు విజువల్స్ చాలా బాగా కనపడ్డాయి. ప్రతి చక్రంలో 100, 100, 120, 50 అట్లా ఇక మధ్య మధ్యలో అనుకుంటూ ఇక్కడ కాంతి స్ప్రెడ్ చేస్తున్నాను నేను. ఇక్కడ బ్లాక్స్ అన్ని రిలీజ్ అయిపోతున్నాయి, కాంతిగా మారుతున్నాయి, మళ్ళీ కాంతి స్ప్రెడ్ చేసుకున్నట్టు అట్లా ఊహించుకుంటూ అట్లా ఒక 3 గంటల దాకా చేశాను సార్. 3-3.5 గంటలు. లాస్ట్ లో మళ్ళీ కొంచెం ట్రాన్స్ లోకి వెళ్ళాను అంతే. బాగా అనిపించింది సార్ నిన్న అట్లా కాంతి స్ప్రెడ్ చేసుకొని గమనిస్తే. పర్లేదు సార్, అట్లా పడుతుంది. సో అట్లా ట్రాన్స్ వెళ్ళిపోతే మొత్తం క్లీనింగ్ జరుగుతుంది మంచిగా వాషౌట్ అవుతుంది. ఓకే సార్, బాగా జరుగుతుంది సార్. ఇవాళ కూడా కాంతి స్ప్రెడ్ చేస్తా ఉంటే కూడా కొంచెం అక్కడక్కడ మొక్కలు అవి కనపడ్డాయి. కొంచెం చేస్తున్నా అన్న ఫీలింగే ఏర్పడుతుంది సార్. కొంచెం అంటే వెళ్తుంది అన్న ఫీలింగ్, అక్కడ ఏం జరుగుతుందో కనపడకపోయినా వెళ్తున్న ఫీలింగ్. ఇప్పుడు మీరు చెప్తా ఉంటే ఇప్పుడు మేడం వాళ్ళు చెప్పినట్టు నాకు కూడా కొన్ని గుర్తొచ్చినాయి. నేను కూడా అవన్నీ చేసుకుంటూ మళ్ళీ మిమ్మల్ని ఫాలో అవుతున్నాను మళ్ళీ అలా. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. సూపర్ మేడం, సూపర్, గుడ్. మొత్తం కాన్స్పెక్ట్ చేస్తాను, సంతోషం. చేస్తాం సార్. హలో, ఓకే, రైట్. సో అది మాస్టర్స్. సత్యరాజ్ సార్ ఆయన చేశారు, మాట్లాడతారా? వెల్కమ్ టు సత్యరాజ్ సార్. సో ఇందులో అందరూ ఖచ్చితంగా అందరికి చెప్పాలి మాస్టర్స్. మరి ధనలక్ష్మి ఖమ్మం ఇంతవరకు చెప్పలేదు, భాగ్యలక్ష్మి దాసరి గారు ఇంతవరకు చెప్పలేదు, రాజమౌళి గారు ఇంతవరకు చెప్పలేదు. మీ యొక్క ఎక్స్పీరియన్స్. సావిత్రి దేవి చెప్పారా? కనిగిరి ఇంతవరకు మీ అనుభవాలు చెప్పలేదు. సో పవిత్ర మేడం మీరు చెప్పట్లేదు. సుజాత చోలెట్టి గారు ఓకే, మీరు రికార్డ్ చేసి పంపిస్తున్నారు. ఓకే, సో మాస్టర్స్ కనీసం మీరు రికార్డ్ చేసి పంపించండి మిగతా వాళ్ళు. సో నిన్న మేడం పంపించారు కదా సుజాత చోలెట్టి మేడం గారు. సో రికార్డ్ చేసి మీ అనుభవం చెప్పండి, నేను చూస్తాను. ఇక్కడ కాకపోయినా అక్కడ చెప్పండి. ఎక్కడ కాకపోతే ఎట్లా మాస్టర్స్, మీరు ఎదుగుతున్నారా ఎదుగుతలేరా, మీ పరిస్థితి ఏంది అది తెలవాలి కదా. ఓకే, సరే, రైట్ మాస్టర్స్. సో మీరు మళ్ళీ ఈరోజు కాన్సన్ట్రేట్ చేయండి. మరి మీకు వచ్చే అనుభవం ఎక్స్పీరియన్స్ ఏంటిదో షేర్ చేయండి మాస్టర్స్. సో మీ హోంవర్క్ ఏది మళ్ళీ చెప్తాను మాస్టర్స్.
రైట్, వండర్ఫుల్ జరిగింది మాస్టర్స్. ఈ రోజు మా మెడిటేషన్ కూడా చక్రస్ చాలా ఎక్సలెంట్. కాంతి శ్వాస అనేది సో బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, అసలు ఎక్సలెంట్. అది మీరు నిజంగా చేస్తే చాలా అద్భుతం మాస్టర్స్ మీరు. ఓకే మాస్టర్స్, రైట్ మరి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. సో ఈ రోజు కూడా కాంతి కూడా చాలా చక్కగా రైతు మాస్టర్స్ చాలా ఎక్సలెంట్ రెస్పెక్ట్ అయింది మాస్టర్స్. ఇంకా మీకున్నదో మీ కొత్తగా మీరు చేయండి మాస్టర్స్, చేసి చెప్పండి అక్కడ మీరు ఏం చేశారు అనేది. సో అది మీ వర్క్. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఫస్ట్ మాస్టర్స్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మీ ఇంట్లో వర్క్ కంప్లీట్ అయినాక టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక పావు గంట పర్లేదు, ఒక అరగంట పర్లేదు, ఆ టైంలో కూర్చొని చేయండి. దీనికోసం స్పెషల్గా టైం కావాలంటే దానికి పెద్ద సపరేట్ టైం తీసుకెళ్ళి కావచ్చు అని చెప్పి గంట సేపు చేయాలనే ఫీలింగ్ లేదు. మీకు ఎక్కడ పావు గంట అనిపిస్తే పావు గంట చేయండి. ఒక పావు గంట దొరికే పర్లేదు, ఒక హాఫ్ అన్ అవర్ దొరికిన పర్లేదు, ఒక గంట పర్లేదు మాస్టర్స్ చేయండి. ఓకే, సో కాన్సన్ట్రేట్ చేసి మీ అమలు చేయండి మాస్టర్స్. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.